తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఏదైనా కొత్త సిరీస్ స్టార్ట్ చేద్దామా? ఒక పురాతన కథ చెప్తామా? ఓ సూపర్. మరి ఇది జరిగిందో కథో తెలియదు జయ నాకు. ఇది చిలకమర్తి లక్ష్మీ నరసింహం పంతులు గారు వారు రాసిన మణిమంజరి. మణిమంజరి అయితే చిలకమర్తి వారివి ప్రఖ్యాతమైన గణపతి అనే నాటకం, రేడియో నాటకం వచ్చేది. మా చిన్నప్పుడు వచ్చేది, మా దగ్గర రికార్డు కూడా ఉండేది. ఇంచుమించు నాటకం అంతా నోటికి కూడా వచ్చేది చిన్నప్పుడు నాకు. ఓహో. ఇప్పుడు అసలు కొన్ని గుర్తున్నాయో లేదో, కానీ మధ్య మధ్యలో ఎప్పుడైనా మాటల్లో జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. రేడియో నాటకం గణపతి విని తీరాలి వారిది. వారివి ప్రహసనాలు, తర్వాత గయోపాఖ్యానం ఒకటి చాలా ఫేమస్, 100 సార్లు ప్రదర్శించబడింది ఆ గయోపాఖ్యానం. అందులో డైలాగులు అవి కూడా భలే బాగుంటాయి. గయోపాఖ్యానం కథ మళ్ళీ చెప్తా, ముందు ఇప్పుడు మణిమంజరి చెప్పాక అది చెప్తాను. ఓకే. లక్ష్మీ నరసింహం గారివి చాలా ప్రత్యేకమైన పద్ధతులు ఉన్నాయి జయ. ఈయన ఇంచుమించుగా 1920లో రాశారు గణపతి నాటకం. ఆ 1920లో, అంత పాతది. గయోపాఖ్యానం కూడా స్వతంత్రానికి ముందే, అది కూడా ఇంచుమించుగా ఈ కాలంలోనే 28, 25, 24 టైంలో రాశారు. వీరేశలింగం పంతులు గారితో కలిసి పనిచేశారు. ఆ రోజుల్లో దళితులకి పాఠశాల స్థాపించిన మొట్టమొదటి వ్యక్తి లక్ష్మీ నరసింహం పంతులు గారు, చిలకమర్తి వారు. కేవలం దళితుల కోసమే పాఠశాలలు చేశారు. తర్వాత వీరేశలింగం పంతులు గారిది హితకారిణి అని ఒక స్కూల్ అది ఉంది, హితకారిణి సభ అనేవారు, రాజమండ్రిలో ఉండేది. దాంట్లో విస్తారంగా పనిచేశారు ఈయన. సమాజ శ్రేయస్సు కోసం అసలు వారి ప్రతి స్పీచ్ దానికి సంబంధించిందే ఉండేదట. ఓహో. శ్రీ చరిత్ర కూడా చాలా బాగుంటుంది చిలకమర్తి వారిది. మరి ఇది ఎక్కడ, ఎప్పుడు, ఎలా ప్రింట్ అయిందో నాకు తెలీదు. నాకు ఆ పుస్తకం మాత్రం దొరికింది. ఆ మణిమంజరి పుస్తకంలో 2 కథలు ఉన్నాయి. మొదటిది మణిమంజరి, రెండోదేమో విష్ణువర్ధనుడి కథ, అది కూడా చెప్పచ్చు. ఇది చెప్దాం. మణిమంజరి మీకు పుస్తకం దొరికితే స్క్రైబ్లో ఉంది, స్క్రిప్ట్లో ఉన్నది, స్క్రైబ్డ్ లేదా స్క్రిప్డ్, దాంట్లో దొరుకుతుంది. చదవదలుచుకుంటే ధారాళంగా చదవచ్చు. కొంచెం తెలుగు పురాతనమైన భాష. ఓకే. నేను కథ బ్రీఫ్గా చెప్తాను కాబట్టి తర్వాత మీరు పుస్తకం సంపాదించి చదివినా వినడానికి, చదవడానికి బాగుంటుంది, బాగా అర్థమవుతుంది. మరి టఫెస్ట్ లాంగ్వేజ్గా నేను చెప్పను, కానీ మీలాంటి వాళ్ళ కష్టమే. ఓకే. ఈ కథ ప్రారంభం ఎట్లా చేస్తారంటే, విక్రమార్క చక్రవర్తి ఉన్న కాలం. ఆ కాలంలో విక్రమార్కుడు ఏదో ఒక ఉత్సవాల సమయంలో మొత్తం దేశంలో ఉన్న రాజులందరినీ పిలిచారు. ఆ సభకి చాలామంది రాజులు వచ్చారు. వాళ్లలో విదర్భరాజు మకరందుడు, సింధు దేశపు రాజు, లాట దేశపు రాజు చంద్రకేతుడు, వీళ్ళంతా సమవయస్కులు. ఓకే. కొద్దిగా సింధురాజు కొంచెం చిన్నవాడు. వీళ్ళందరూ కూడా, ఈ రాజులందరూ ఆ సభకు వచ్చారు. వస్తే విక్రమార్కుడు జైత్రయాత్ర ఏదో చేసి ఉత్సవం చేస్తే రాజులందరినీ పిలిచి, వీళ్ళందరూ ఏంటంటే స్నేహితులు అన్నమాట. అయితే ఈ విదర్భరాజు అయినటువంటి మకరందుడు చాలా ప్రఖ్యాతుడు. విక్రమార్కుడు తర్వాత అంతటి ప్రఖ్యాతి పొందినవాడు. ఎలాంటి వాడంటే అతను హరిశ్చంద్రుడు అని చెప్పుకునేవాళ్ళు. ఆ కాలపు హరిశ్చంద్రుడుగా చెప్పేవారు. అతను మాట తప్పడు, ఆడిన మాట తప్పనివాడు. తర్వాత సంగీతంలో దిట్ట, మహామృదుభాషి, ప్రజల్ని కన్నబిడ్డల్లాగా పరిపాలించేవాడు మకరందుడు. అతని పేరు మకరందం అంటే తేనె కదా. అవును. ఎంత అద్భుతమైన వ్యక్తో. ఆ తర్వాత ఇంక సింధురాజు, లాట దేశపు రాజు, వీళ్ళంతా కూడా వచ్చారు. అందరూ వీళ్ళకి తండ్రుల నుంచి, తాత తండ్రుల నుంచి రాజ్యాలు వచ్చిన వాళ్ళే. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకం. అదే. అందరూ వస్తే ఓ సభ తీర్చారు. ఆ సభలో మన విక్రమార్క చక్రవర్తి తాలూకు కావులు వీళ్ళంతా ఉన్నారు కదా, నవరత్నాలు, వరరుచి, వరాహమిహిరుడు, కాళిదాసు, ఇట్లా మహానుభావులు అందరూ ఉన్నారు, గొప్ప వాళ్ళంతా. ఆ సభలో ఏదో ఒక మాటలో డిస్కషన్ వచ్చింది. ఈ మాట్లాడేటప్పుడు ఏంటంటే, పూర్వకాలం పతివ్రతలు ఉండేవారు. ఆ పతివ్రతల పాతివ్రత్యం వల్ల ఆ కాలపు మగవారు, పురుషులు జయించేవారు. భార్యల పాతివ్రత్యమే భర్తలకి జయం అని ఇట్లాంటి ఒక డిస్కషన్ వచ్చింది. ఆ పతివ్రతలు ఎప్పుడు ఉన్నారు అని ఎవరో ఒకళ్ళు అన్నారు. అంటే లాటరాజైన చంద్రకేతువు ఇప్పుడు ఈ కాలంలో ఎక్కడున్నారు? పతివ్రతలు లేనుగాక లేరు. పతివ్రతలు లేరు అసలు ఈ కాలంలో. అందుకే భూమి ఇట్లా ఉందని ఏది మాట్లాడితే మకరందుడు, విదర్భరాజైన మకరందుడు అలా అనడానికి వీల్లేదు. ఎప్పుడైనా సరే పతివ్రతామాతల్లుల వల్లే ఈ రాజ్యం, ఈ భూమి ఇట్లా నిలబడి ఉంటుంది. భూమి ఒక రాజు
ఆమెను చక్కగా పరిపాలిస్తాడు. ఆ భూమి అతనికి సరిపడా సంపదనిస్తుంది. రాజు సరైన వాడైతే భూమి సరైనది ఉంటుంది. భర్తలు సరైన వాళ్ళైతే స్త్రీలు సరైన వాళ్ళుగా ఉంటారు. పతివ్రతలు ఇప్పటికీ ఉన్నారు అని అతను గట్టిగా వాదించాడు. ఈ లాటరాజు ఒక రకమైన తుత్తరపాటు, అతను ఆగడనమాట. అతను అన్నాడు, ఎవరున్నారు, 4 పేర్లు చెప్పు అని గద్దించాడు. మకరందుడు అన్నాడు, లేకేమయ్యా, నా భార్య పతివ్రత, నీ భార్య పతివ్రత, విక్రమార్క మహారాజు భార్యలందరూ పతివ్రతలు అన్నాడు. అనేసరికల్లా లాటరాజు అన్నాడు, ఏమిటి నీ భార్య పతివ్రత, అవునా అన్నాడు. అనేసరికి అవునన్నాడు మకరందుడు. నా భార్య అత్యంత పవిత్రురాలు, మహాపతివ్రత. ఆమె చాలా అద్భుతమైన గుణాలు కలిగింది. ఆమె లాంటి స్త్రీ నాకు లభించటమే నా జీవితానికి చాలా గొప్ప ఇది అన్నాడు. అనగానే ఈ చంద్రకేతు లాటరాజు ఈ నలుగురిలో తనని నిలవదీసేసరికల్లా, అంటే అపోజ్ చేసేసరికి ఆగలేకపోయాడనమాట. మరి అతను అన్నది ఇంకా పెద్ద మాట కదా రమ్మగారు. ఈ కాలంలో నేను సార్వజనీనంగా అన్నాను, నువ్వు నా భార్య పతివ్రత అని ఖచ్చితంగా చెప్తున్నావు కదా, నేటికి 1 రోజుల లోపల నీ భార్య పతివ్రత కాదని నేను నిరూపిస్తాను, నిరూపించకపోతే తలిస్తాను, నేను నిరూపిస్తే నీ తలిస్తావా అన్నాడు. ఇది చూడు, చిలికి చిలికి గాలివాన్ అయిపోయింది. ఈ వాదనలు పెరిగిపోయినాయి. కొంతమంది ఏమో అవును అది కరెక్టే, అవును ఇది కరెక్టే అన్నారు. విక్రమార్కుడు మధ్యలో ఉండిపోయాడు. వీళ్ళిద్దరూ చేరుకో పక్కన ఉన్నారు. 1 రోజుల్లో అసలు మకరందుడి భార్య పతివ్రత కాదని నిరూపిస్తానంటున్నాడు లాటరాజు. నిరూపించలేకపోతే నా తల ఇస్తాను, నిరూపిస్తే నీ తల ఇస్తావా అనేసరికి మకరందుడు కూడా ఊరుకోలే. అక్షరాలా ఇస్తాను అన్నాడు. తల ఇవ్వడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు, నువ్వు ఎప్పటికీ చేయలేవట్ల, నా భార్య పరమ పతివ్రత, నాకు ఎటువంటి అనుమానము లేదు. ఒకవేళ అలాంటిది అయితే తల ఏమిటి, ప్రాణం, క్షణాల్లో నా ప్రాణం నేనే ఇచ్చేస్తానన్నాడు. అనగానే సరే ఒట్టేసేసాడు వెంటనే చంద్రకేతువు. కాదు కూడదని విక్రమార్కుడు చెప్పబోయినా అతను వినలా. రెండోవాడు తూగి వచ్చేసాడు కదా ముందుకి, తూగేశాడు. మరి ఇంకెప్పుడు ఎవరిని ఆపుతారు, అతను ఒక్కడే అన్నాడు అనుకో, రెండోవాడు అనకపోతే ఈయన ఆపేవాడు. ఎప్పుడైతే నీ భార్య పతివ్రత కాదని నేను నిరూపిస్తాను అనగానే అవతలవాడు ఎందుకు ఊరుకుంటాడు, భార్య మీదకి వచ్చేసరికి ఊరుకోరు కదా. ఈయనకి ఏం చేయాలో తెలియలా. సభాసదులు చెరిసగమైపోయారు. కొంతమంది లాటరాజు వైపు, కొంతమంది మకరందుడి వైపు అయిపోయారు. ఇక ఒక తప్పనిసరి స్థితి వచ్చేసింది. ఇవాళ నుంచి 1 రోజులు మన గడువు, తల ఉత్తరించాలి. చంద్రకేతువు ఓడిపోతే నా తల నేను ఇస్తానంటున్నాడు. తలార్లతోటి ఇక్కడే ఉజ్జయిని మహానగరంలోనే నా తలని ఉత్తరించుకుంటాను, మీ భటులతోటి ఉత్తరింపించుకుంటా. ఒకవేళ మకరందుడు చెప్పింది తప్పైతే, మకరందుడు ఓడిపోతే అతని తల మీరు తీసుకుంటారా అనేసరికి ఇప్పుడు మకరందుడు అంటే పంచప్రాణాలు విక్రమార్కుడికి చాలా ప్రీతి. అతని గుణాలు అలాంటివి. పైగా అందరికీ తెలుసు, లోకప్రసిద్ధం మకరందుడి భార్య పరమ పతివ్రత. ఆ అమ్మాయి చాలా ఉత్తమరాలుగా ఎప్పటి నుంచో పేరు పడి ఉన్నది. వీడు ఓడిపోతాడు, సరే ఓడిపోతాడు, కానీ పీకుతురిచ్చాలిగా సాటి రాజుది. వాళ్ళంతటి వాళ్ళు పెట్టుకున్న పందానికి వీళ్ళు ఏం చేయగలుగుతారు? సరేనన్నారు. ఆనాటికి సభ చాలించారు. విక్రమార్కుడికి ఇదేమీ నచ్చల ప్రభువుకి. ఇదేమిటి, ఏదో మామూలు మాటలకు మొదలుపెట్టి లోకాభిరామాయణం మొదలుపెట్టి చివరికి పీకలు ఉత్తరించుకోవడానికి దాకా వచ్చిందే. చంద్రకేతు ఎట్లాగూ ప్రూవ్ చేయలేడు. చెయ్యకపోతే అతన్ని చంపాలి. ఒకవేళ చేస్తే మహానుభావుడైన మకరందుడిని నీళ్ళొదులు పెట్టుకోవాలి. సరే ఏదో ఊరుకున్నారు. ఏమనుకున్నారు, ఈ చంద్రకేతువు కొన్నాళ్ళకి ఇది మర్చిపోతాడనుకున్నారు. కానీ ఆ చంద్రకేతువు గుండెలు తీసిన బంటు. అతను వెంటనే ఉజ్జయిని మహానగరాన్ని వదిలేసి విదర్భ రాజ్యానికి ప్రయాణం అయ్యాడు. విదర్భకి ప్రయాణం అయ్యాక ఎంత భయం వేసిందంటే అతనికి, మామూలుగానే మనకు తెలుసు మకరంతుడు ఉత్తమోత్తముడు, కళ్యాణ గుణాలు కలిగినవాడు, హరిశ్చంద్రుడికి సాటి వచ్చేంత గొప్పవాడుగా చెప్పబడతాడు. ప్రపంచమంతా స్నేహితులే అతనికి. ఆ ఊళ్ళో జనం రాజంటే రాజుకి ప్రాణాలు వదిలేయటానికి సిద్ధపడతారు. ఆ అమ్మాయి మహాపతివ్రతని ఎప్పటి నుంచో ఉన్నది. నేను ఇప్పుడు నిరూపించలేకపోతే ఎట్లా? కొంత సొమ్ము తీసుకుని ఒక ధర్మశాలలో దిగాడు. ఉన్నాడు, ఆలోచిస్తున్నాడు ఏం చేయాలని. అప్పటికి 2-3 నెలలైంది ఈ రాజులందరూ విక్రమార్కుడి దగ్గరికి వెళ్ళి. 3 నెలలు అయిపోయింది, రాలేదు. అందరూ ఎవరు ఇళ్ళకెళ్ళాల, అంతా ఇక్కడే ఉన్నారు. ఈ చంద్రకేతు కూడా ఇంటికి వెళ్ళాల, వీళ్ళెవరింటికో వచ్చాడు. అయితే ఈ మకరందుని భార్య మణిమంజరి, ఉత్తమ ఇల్లాలు,
వివాహమై 20 సంవత్సరాలు అయింది, సంతానం కూడా ఉంది. పిల్లల్ని చూపించారు కానీ సంతానవతి ఆవిడ దగ్గర 2 చెలికత్తెలు ఉన్నారు. ఒకటి రాజముఖి. ఈ రాజముఖి ఆవిడ పుట్టింటి అరణపు దాసి, ఆమెతో పాటు వచ్చింది చెలికత్తి. చిన్నప్పటి నుంచి ఆమెతో కలిసి ఉంది, ఆమె అతనితో ఈమెతో పాటు వచ్చేసింది. రెండవది ఈ ప్రాంతానికి వచ్చాక, ఇక్కడికి వచ్చాక ఇక్కడ అంతఃపురంలో ఉన్న చెలికత్తె, దాని పేరు కీర్తిమతి అనుకుందాం, అలాంటి పేరే కాస్త దగ్గరగా. అయితే ఈ కీర్తిమతికి రాజముఖికి పడేది కాదు, ఎప్పుడు ఏదో చిన్న తేడా ఉండేది. ఆ రోజుల్లో ఏమైంది, కీర్తిమతి రాణిగారితో కొంత పోట్లాడింది. చిన్న వాదన వచ్చింది. వాదన వచ్చేసరికల్లా ఆ రోజు ఏమైంది, ఈవిడికి దిగులుగా ఉంది. తెల్లవారుజామునే ఏదో పీడకలు వచ్చింది రాణిగారికి. పీడకలు వచ్చి ఏడుపు మొహంతో కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ లేచింది. రాజముఖి ఓదార్చి, ఎందుకమ్మా బాధపడుతున్నావు, ఏమైందంటే 3 నెలలు అయిపోయింది, రాజుగారు ఏమో రాలేదు, ఉత్తరాలు అయితే వస్తున్నాయి, విక్రమార్క సన్నిధిని వదిలిపెట్టి రాలేక వస్తానని రాస్తున్నారు, కానీ నాకు దిగులుగా ఉంది, ఏదో పీడకలు వచ్చింది, ఏదో అగ్నిలో పడి తగలబడిపోతున్నట్టు, ఏదో మహాగ్ని ప్రవేశం చేసినట్టు కలొచ్చింది నాకు అని దుఃఖించేసరికల్లా ఆవిడ ఈ రాజముఖి ఆ రాణి గారిని దగ్గరికి తీసుకుని, లేదమ్మా ఏమి పర్వాలేదు, మనం ఉత్తరం రాద్దాం, దేవాలయానికి వెళ్ళి దండం పెట్టుకుందాం అని ఏదో ఓదారుస్తుంటే ఈ కీర్తిమతి ఉందిగా, ఇది అవి ఇవి సర్దుకుంటూ ఏమందంటే, ఆ లేకేమమ్మా, నువ్వు ఉన్నావు కదా, రాజుగారు లేకపోతే మాత్రం నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వు రాణిగారిని ఓదారుస్తావు, రాణిగారిని మనసుని ఆనంద పరవసరాలను చేస్తావు, నువ్వు అది చేస్తావు ఇది చేస్తావు అని ఒక నిష్ఠూరమైన మాటలు. ఎందుకంటే ఆవిడ నిద్ర లేస్తూనే రాజముఖిని కావలించుకుంది. మరి చిన్నప్పటి నుంచి ఉన్నది కదా, తనకి చెప్పలేదు, దానికి ఇంపార్టెన్స్ ఇచ్చిందని అదేలే అనేసరికి రాజముఖి కూడా ఊరుకోలేదు. ఏమిటే నీ తత్తరపాటు, నీ తొందరపాటు ఏమిటి, నువ్వు ఎందుకు ఇట్లా మాట్లాడతావు అనేసరికి ఇక నువ్వంటే నువ్వు అని వాదించేసుకున్నారు ఇద్దరు. వాదించుకున్న మరుక్షణం ఈ కీర్తిమతి ఏం చేసింది, రాణిగారితో, దీన్నే ఉంచుకోండి, నేను మీ దగ్గర ఉండను, ఉన్నా ఏం ప్రయోజనం, మాకేం ఇంపార్టెన్స్ లేదు, మేమేం ప్రముఖులం కాదు, మీ ఇంటి పుట్టింటి నుంచి వచ్చింది కాబట్టి నీకు అదంటే ప్రీతి, మేమంటే విలువ ఉందా, మర్యాద ఉందా, ఏదైనా దుఃఖం కష్టం వస్తే మాకు చెప్పుకుంటావా, మేమెందుకు నిన్ను సేవించడం, నేను పోతున్నాను, నేను ఇంక రాను అని వెళ్ళిపోయింది. ఇప్పటికి 1-2 సార్లు అట్లా అయింది, మళ్ళీ మనసు తెంచుకుని వస్తుంది. ఇంత చేయదు, ఈసారి ఎక్కువ చేసింది. ఎందుకో ఈ వెళ్ళిపోయిన కీర్తిమతి దాని పింతల్ని ఒకదాన్ని ధర్మసత్రంలో పనిచేసేదాన్ని పలకరించబోయింది. అక్కడ మాట్లాడుకుంటున్నారు, నేను రాణిగారి దగ్గరే ఉన్నానని, అదని అంతఃపురంలో ఉన్నానని, రాజుగారు ఇంకా రాలేదని, నేను ఆ ఉద్యోగం విడిచిపెట్టేసా ఉద్యోగం, ఇక నేను అంతఃపురానికి వెళ్ళను అని మాట్లాడుతున్న మాటలన్నీ ఆ ధర్మసత్రంలోనే దిగినటువంటి చంద్రకేతు మహారాజు లాటరాజు వినేశాడు. వినంగానే చూస్తే అందగత్తె, ఇది ఒక 25 సంవత్సరాల వయసు ఉంటుంది, 26-28 ఏళ్ళు, 30 ఏళ్ళు లేవు పూర్తిగా, కానీ కనపడుతోంది. పిలిచి నీ పేరేమిటని అదని ఇదని కనుక్కొని ఏవో బహుమానాలు ఇచ్చాడు. చిన్నగా ఏదో సేవించింది. మళ్ళీ వచ్చింది. 2 సార్లు 3 సార్లు అయ్యాక ధర్మసత్రానికి రావటము, ఇతనితో కాసేపు మాట్లాడి ఆయన మెళ్ళలోంచి ఓ వస్తువు పుచ్చుకోవటం. రాణిగారి కొలువు మానేశాక దీనికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, దశకం ఎక్కడి నుంచి రాదు, ఎవరో తీసుకొని మెళ్ళలోంచి ముత్యాలహారాలు రత్నాలహారాలు తీసిస్తుంటే చేదా కాదుగా, పుచ్చుకున్న తర్వాత 3వసారికి బాగా కబుర్లు మాటలు అన్నీ అయ్యాక అతను ఆ అమ్మాయిని పట్టుకుని ఏం చెప్పాడంటే, నీకు నిజం చెప్పాలి, నాకు ఎలాగైనా సరే మహారాణితో పరిచయం కావాలి, ఆమెకి మానభంగం చేసే అవకాశం కావాలి, నాకు ప్రత్యక్షంగా చేయక్కర్లా, కానీ చేసినట్టు చెప్పగలగాలి, ఏం చెయ్యొచ్చో చెప్పు. 3 సార్లు బహుమతులు పుచ్చుకున్నాక ఇంక ఇప్పుడు దొరికిపోయింది కదా, ఇక తన సంగతి చెప్పుకున్నాడు. చెప్పేసరికల్లా ఆవిడంది, అమ్మో కొంపలు మునిగిపోతాయి, ఇంకేం లేదు, ఆవిడ పరమపతివ్రత, భర్తను తప్పిస్తే అన్యుడి మొహం కూడా చూడదు, అవన్నీ కుదరవంటే నేను అవంతా ఏం చేయను, కానీ ఏ విధంగా ఆవిడ గురించి నేను ఇంకో చోట చెప్పగలను, ఆ ఉపాయం చెప్పమన్నాడు. నాకు చాలా భయంగా ఉందంటే, నిన్ను నాతో ఉంచుకుంటా, నా రాణుల్లో నిన్నొక రాణిని చేస్తానని నమ్మించాడు. ఆడవాళ్ళకి అంతకంటే ఇంకేం అక్కర్లేదమ్మా, మొదట డబ్బు బంగారం నగ కావాలి, తర్వాత ఆ రాణి పదవో ఆ భార్య స్థానమో ఇస్తానంటే ఎంత కొంపకైనా ఎసరు పెట్టేస్తారు. ఆ కాలం నుంచి ఈ కాలం దాకా అలాగే ఉన్నారు ఆడపిల్లలు.
నిన్ను రాణిని చేస్తానంటే చాలు. అంతేకాని వీడెవడో దౌర్భాగ్యుడు, వీడికి నేను రానివ్వటం ఏమిటి? నేను ఎక్కడ పని చేశానో, ఏ ఆస్థానంలో నేను తింటున్నానో ఆ రాణిని మానభంగం చేస్తానన్న వాడిని నేను ఎట్లా నమ్మను అని అనుకోలే కీర్తిమతి. ఆ పూటకి పారిపోయింది. కానీ మర్నాడు ఆలోచించుకుని వచ్చింది. ఆమె ఒక ఆలోచనతోటే వచ్చిందని చంద్రకేతువుకి అర్థమైంది. ఆ వచ్చిన కీర్తిమతి, నిజంగా చెప్పండి, నన్ను మీ ఊరు తీసుకెళ్ళిపోతారా, నన్ను ఇక్కడ ఉంచకుండా తీసుకెళ్తారంటే అక్షరాలా తీసుకెళ్తాను, నువ్వు నాతో రమ్మని ఆమెను తన గదిలోకి తీసుకెళ్ళిపోయాడు. ఆయనతో చాలాసేపు గడిపిన తర్వాత ఇక మరి ఇప్పుడు అతనితో వెళ్ళిపోవటానికి సిద్ధపడిపోయిందనమాట. అప్పుడు నా దగ్గర ఒక బ్రహ్మాండమైన ఉపాయం ఉంది. దానికి ఏం లేదు, నేను మళ్ళీ రాణిగారి దగ్గరికి వెళ్ళాలి, మీరు ఓపికతో ఉండండి, ఒక 4 రోజులు ఉండండి, నమ్మించి ఆమెను నేను మోసం చేస్తాను. ఆమె దగ్గర 2 వస్తువులు ఉన్నాయి. ఏమిటవి? ఈయన విక్రమార్క చక్రవర్తి దగ్గరికి వెళ్తూ భార్యకి ఒక చురకత్తి, మొలకత్తి అంటారు, ఇట్లా దీంట్లో పెట్టుకుంటారు కదా, దట్టిలో పెట్టుకుంటారు, ఇంత ఉంటాయి, చురకత్తి, ఒక చక్కటి తన పేరు రాసి ఉన్న ఒక ఉంగరము 2 భార్య చేతికి ఇచ్చాడు. ఈ 2 చూసుకో, నన్ను చూసినట్టేనని. ఆవిడ ఆ 2 వస్తువులు ప్రాణప్రదంగా చూసుకుంటుంది. ఆ వస్తువులు పట్టుకొచ్చి మీకు ఇస్తానని చెప్పింది. రమ్మగారు, మనం మణిమంజరి సిరీస్లో ఉన్నాం కదా, చాలా చాలా బాగుందండి, బాగుంటుంది, కంటిన్యూ చేద్దాం. ఈ చంద్రకేతువు, లాటరాజైన చంద్రకేతువుతోటి స్నేహం కలిసిన కీర్తిమతి మళ్ళీ మహారాణి దగ్గరికి బయలుదేరింది, మణిమంజరి దగ్గరికి. అంతఃపురం లోపలికి వచ్చేసరికి మణి ఇది వచ్చింది అని చెప్పారు. వెళ్ళిపోయింది కదే, మళ్ళీ ఎందుకు వచ్చింది అని అడిగింది రాజముఖి. రాణిగారు మణిమంజరి చాలా మృదు స్వభావి. పోనీలేవే పాపం, వాళ్ళు ఏదో కోపం వచ్చి వెళ్ళిపోయింది, నువ్వేదో గొప్ప తను తక్కువ అనుకుని రమ్మనండి, దాన్ని రమ్మనండి అనగానే పరిగెత్తుకుంటూ ఈ కీర్తిమతి లోపలికి వచ్చి కాళ్ళ మీద పడి కాళ్ళని కావలించుకుని, అమ్మ నన్ను క్షమించు, నా తప్పుగాయి, మళ్ళీ నేను నీ దగ్గర ఉంటాను, నీ దగ్గర నుంచి వెళ్ళానా నా కడుపు నిండా అన్నం లేదు, కట్టుకోవడానికి మంచి చీర లేదు, ఏమీ లేదు నా దగ్గర, నేను ఉండలేకపోయాను, బయట నీ పాదాలు వదిలిపెట్టి ఉండలేకపోయా. ఈ సుఖం ఎక్కడైనా వస్తుందా? రాజభవనంలో ఉన్న సౌఖ్యం ఎక్కడైనా వస్తుందా? నాకు బుద్ధి వచ్చింది, నీకు ఎవరి మీద ప్రీతిగా ఉంటే వాళ్ళతో నువ్వు ప్రీతిగా ఉందువు, కానీ నన్ను కూడా చూస్తే చాలు, నాకు నన్నే చూడమని నేను అడగను అనేసరికల్లా ఈవిడ పోనీలే పాపం అని దాని దగ్గరికి తీసుకుని, పోనీలేవే ఉండు నా దగ్గర, రాజముఖి మీ ఇద్దరు అక్కా చెల్లికి మళ్ళీ ఉండాలే అని చెప్పింది. ఆ రాజముఖికి ఎందుకో ఈ అమ్మాయి వచ్చిన ఆ సమయమే నచ్చల. ఎందుకు వచ్చింది? ఎన్ని మాటలు మాట్లాడింది ఆ రోజు. నన్ను తిట్టడం కాకుండా మహారాణిని కూడా తిట్టిందే, తూలనాడింది. తిట్టు కాదది, తూలనాడటం, తక్కువ చేసి మాట్లాడటం. ఏ మొహం పెట్టుకొచ్చింది? దీని ఒరిజినల్ సహజమైన లక్షణం ప్రకారం అయితే ఇది ఇప్పట్లో రాకూడదు. జరిగిందంతా అందరూ మర్చిపోయాక రావాలి. 10 రోజులు తిరగకుండా ఎందుకు వచ్చేసింది? ఏదో ఉన్నది అని అనిపించింది. ఆమె రావటం ఈమెకి నచ్చలేదు, కానీ నేనెవరితిని అట్లా అనడానికి అనుకోవడానికి అని మహారాణి చెప్పింది కాబట్టి అట్లాగే. నాకు ఎప్పుడూ కీర్తిమతి అంటే నాకు తేడా లేదు, మీరు ఎలా చెప్తే అట్లాగే, మీకు ఏది ఇష్టమైంది ఏది మీరు చేర్చుకోదలుచుకుంటే అలాగే చేర్చుకోండి. ఆ రోజు నుంచి బాగానే ఉన్నారు. 4 రోజులు 5 రోజులు గడిచినాయి. ఒకళ్ళు జడేసేవాళ్ళు, ఇంకోళ్ళు పువ్వులు పెట్టేవాళ్ళు, పిల్లల్ని ఎత్తుకునేవాళ్ళు, ఒకళ్ళు ఇట్లా జరిగింది. ఈవిడ 5 రోజులకో ఏమో మళ్ళీ ఆవిడకి ఏదో పీడకలు వస్తుంది. కళ వచ్చింది నాకు అని చెప్పేసరికల్లా ఈవిడ అమ్మాయి ఏమంది, రాజముఖి అమ్మ దిగులు పడబోక, తరచూ పీడకలు ఎందుకు వస్తున్నాయో, ఒంట్లో నీకు ఆరోగ్యం లేనట్టుంది, ఒక పని చేద్దాం, మనం అమ్మవారి దేవస్థానానికి వెళ్ళొద్దాం, పద దేవాలయానికి వెళ్దామని ఆ మంత్రి గారు ఒక ఆయన ఉన్నాడు, భానుమంతుడికి కబురు చేశారు. మహారాణి దేవాలయ దర్శనం చేస్తుందంటే రథం ఏర్పాటైంది, వీళ్ళందరికీ కావాలి, అంతఃపుర స్త్రీలంతా వెళ్తారుగా, వాళ్ళందరికీ ఏర్పాట్లు అన్నీ అయినాయి. అందరూ బయలుదేరే టైంకి ఈ కీర్తిమతి దొరికిందిరా అవకాశం అనుకుని పొద్దున్న నుంచి ఎంత తలనొప్పోనమ్మా, చాలా తలకాయ బద్దలైపోతుంది. మధ్యాహ్నం కూడా నేను గుప్పెడే అన్నం తిన్నాను, కావాలంటే దీన్ని అడుగు, అన్నం తినబుద్ధి కాలేదు. దానికి ఎందుకు తినబుద్ధి కాలా, ఎట్లా ఈ పని సానుకూల పడుతుందా, ఎలా వీళ్ళని మోసపుచ్చాలా అని చూస్తోంది. ఈ కీర్తిమతి రాగానే ఆవిడ అంతఃపురపు తాళాలు దానికి అప్పచెప్పింది. రాణిగారు ముందు నుంచి అదే పద్ధతి, మళ్ళీ అప్పచెప్పేశారు. తాళాలు దాని దగ్గరే ఉన్నాయి, అమ్మాయి దగ్గర ఉన్నాయి. నేను గుడికి రాలేను, నాకు తలనొప్పిగా ఉంది, అస్సలు అన్నం కూడా సహించట్లేదు, నాకు ఎంత తలనొప్పో అని చెప్పి పేరు నెయ్యి రాసుకున్నానని పేరు నెయ్యి రాసుకుని మొహం జిడ్డు మొహంగా కనపడింది.
నువ్వు ఎంత మామూలుగా ఉన్నా కూడా మనం మొహానికి నూనె కానీ నెయ్యి కానీ రాసుకున్నామంటే మరుక్షణం మన మొహం జబ్బు మొహంగా కనపడుతుంది. అవును. ఈ జబ్బు మొహంగా కనపడేసరికల్లా అయ్యో అంత ఇదిగా ఉంటే పడుకోవే, కాస్త కొన్ని గంటలు నిద్రపోతే నీకు అది సమయం తీరుతుంది, ఎవరైనా చందనం పట్టేస్తారు వేయించుకో అని మేము వెళ్ళొస్తాం గుడికని వీళ్ళు గుడికి బయలుదేరారు. అందరూ గుళ్ళోకి వెళ్ళిపోయారు. అంటే అమ్మగారితో మహారాణి మణిమంజరితో ఉండే జనమంతా గుళ్ళోకి వెళ్ళిపోయారు. ఒక్క కీర్తిమతి మాత్రమే లోపల ఉంది. ఇంకా దాసీగణం ఉన్నారు కానీ వాళ్ళంతా బయట ఉంటారు, అంతఃపురం లోపల భాగాల్లో ఉండరు. అదే చకచక ఈ అమ్మాయి ఏం చేసింది, మహారాణి పెట్టె తాళం తీసి అందులోంచి ఆ చురకత్తి తర్వాత ఉంగరము రెండూ తీసేసి తన బట్టల పెట్టెలో దాచిపెట్టేసుకుంది. బట్టలు దాంట్లో దాచిపెట్టేసి తాళం వేసేసి యథాప్రకారం వచ్చి మంచం మీద పడుకుంది. కాసేపు నిద్రపోయింది. ఈ లోపల ఏమైంది, వాళ్ళు దేవాలయానికి వెళ్ళారు కదా, ఆ పూట పెద్ద జంఝామారుతాలుగా గాలేసి బ్రహ్మాండంగా వానబడింది. ఎప్పటికీ వాళ్ళు రాల. దాంతో ఈ అమ్మాయి బాగా నిద్రపోవటానికి ఏం చెప్పాలో ఆలోచించుకోవటానికి కీర్తిమతికి సమయం దొరికింది బాగా. రాజముఖి మహారాణి వాళ్ళంతా అక్కడ ఉండిపోయారు. బాగా చీకటి పడిపోయాక తిరిగి వచ్చారు. వచ్చాక ఎట్లా ఉంది కీర్తిమతి, ఏమైంది, ఏమే లేచావే, ఒంటో బాగుందా అని ఆవిడ దగ్గరకు వచ్చి అడిగింది. అడిగేసరికల్లా అయ్యో అమ్మ నా వల్ల కావటం లేదమ్మా, నాకు ఇక్కడ నీళ్ళే పడినట్టు లేదు, ఎంత తలనొప్పిగా ఉందో, నేను మీరు సెలవు ఇవ్వండి, నేను మళ్ళీ వస్తాను. గోగ్రామం అనే ఒక గ్రామం ఉంది, అక్కడ వాతావరణం బాగుంటుంది, మా మేనమావులు ఉన్నారు, అక్కడికి వెళ్ళి కొద్ది రోజులు విశ్రాంతి తీసుకుని ఈ తలనొప్పికి ఏదైనా ఆ ఊళ్ళో వైద్యులు ఉన్నారు, వైద్యం చేయించుకుని మెల్లిగా మళ్ళీ వచ్చి మీ పాదాల దగ్గరకు వచ్చేసి సేవ చేసుకుంటానమ్మా, నన్ను వెళ్ళనివ్వండి, నా వల్ల అవ్వటం లేదు, తలకాయ బద్దలైపోతుంది, అన్నం కూడా తినలే. అన్నం తినమని బతిమలాడారు, అన్నం కూడా తినలే. అన్నం తినకపోతే ఇంకా మొహం పేద మొహం పడిపోతుంది కదా, అయ్యో బాధపడుతోందని వెళ్ళమ్మా, వెళ్ళిరా పోని, నీకు ఎక్కడ బాగుంటే అక్కడ ఉండవే, నువ్వు అక్కడే ఉంటానంటే ఉండు కొన్నాళ్ల పాటు అని మహారాణి సెలవు ఇచ్చేసి, నేను తెల్లవారుజామునే లేచి బయలుదేరుతానమ్మా అని పాదాలంటే నమస్కారం చేసింది. రాజముఖిని కావలించుకుంది, అందరికీ టాటాలు బై బైలు చెప్పింది. తెల్లవారుజామున 4 గంటలకి ఇంకా మహారాణి నిద్ర లేవకముందే పెట్టే బేడ పట్టుకుని నిశ్శబ్దంగా నగరు దాటేసింది. దాటి ఆ మన సత్రంలో ఉన్నాడు కదా చంద్రకేతువు లాటరాజు, అక్కడికి వెళ్ళి అతనికి ఆ కత్తి ఆ ఉంగరము అప్పచెప్పింది. నన్ను ఎప్పుడు తీసుకెళ్తావు ఏమిటి అంటే, నువ్వు వెళ్ళి వేరే గ్రామంలో ఉండు, నేను నీకు తప్పకుండా మనుషుల్ని పంపించి నేను మహారాణిని చేస్తా, మహారాణి కాదు రాణుల్లో ఒకదాన్ని చేసుకుంటానని ఆమెను కాసేపు ముద్దు చేసి ఆయన మెల్లిగా తన గుర్రం ఎక్కి వెళ్ళిపోయాడు. ఇక్కడి నుంచి బయలుదేరిన విదర్భరాజం నుంచి బయలుదేరిన లాటరాజు చంద్రకేతువు ఉజ్జయిని నగరానికి చేరాడు. మరి పోటీ పంతం, చక్కగా కత్తి తీసుకున్నాడు, ఉంగరం తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. వెళ్ళటం సభ తీర్చాలి, నేను వచ్చాను నా ప్రతిజ్ఞ నెరవేర్చుకోవడానికంటే అందరు నవ్వుకున్నారు, వీడి తలకాయ వీడేం చేస్తాడు అట్లా ఇట్లా అని. సభలోకి వెళ్ళారు. వెళ్ళినప్పుడు అప్పుడు లాటరాజు ఏం చెప్పాడంటే, విక్రమార్క మహారాజా, మీరు మనం ఆ రోజున మాట్లాడుకున్నాం 4 రోజుల క్రితం, మకరందుడు దేశంలో పతివ్రతలు చాలామంది ఉన్నారండి, తన భార్య మహారాణి మహాపతివ్రతని నొక్కి వక్కాణించాడు, ఆమె పతివ్రత కాదు అన్నది చెప్పడానికే నేను వచ్చాను, ఆమె పాతివ్రత్యం భంగమైపోయిందని ఆమె పతివ్రత కాదని చెప్పడానికి నేను వచ్చా అనేసరికలు నిర్ఘాంతపోయారు సభ అంతా. ఒక రాజు భార్యని పతివ్రత కాదని చెప్తాడా ఇంకొక రాజు అనేసరికలు విక్రమార్కుడు అన్నాడు, నోటికొచ్చినట్టు వదలకూడదు చంద్రకేతు, దానికి నువ్వేమైనా సాక్ష్యం చూపించాలంటే అక్షరాల సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయి, సాక్ష్యాలు ఉన్నాయి నా దగ్గర. నేను ఇక్కడి నుంచి విదర్భ రాజ్యానికే వెళ్ళాను. విదర్భ రాజ్యానికి వెళ్తే విదర్భ రాజ్యంలో నేను ఆ రాజ్యంలో అటు ఇటు తిరుగుతుంటే అంతఃపురపు గవాక్షాలలోంచి నన్ను చూసినటువంటి మహారాణి, విదర్భ మహారాణి పేరెత్తట్ల మహారాణి నన్ను వలచి నన్ను పిలిపించింది. నా స్నేహితుడి భార్య అని నేను ఆమె దగ్గరికి వెళ్ళలా, కానీ ఆమె నా వెంట పడింది, నన్ను పిలిపించింది, నేను ఆమెతోటి గడిపాను. గడిపినందుకు గుర్తుగా ఆమె తన భర్త తనకిచ్చినటువంటి కత్తిని ఉంగరాన్ని నాకు ఇచ్చింది, ఇదిగోండి అని ఆ 2 వస్తువులు చూపించాడు. సభలో ఉన్న వాళ్ళంతా నిర్ఘాంతపోయారు. ఎంత మాట, ఇంత అభియోగమా? స్థిమితంగా కూర్చున్నాడు మకరందుడు, నమ్మల. కానీ ఎప్పుడైతే ఈ కత్తి ఉంగరము బయటకు వచ్చినాయో ఈ విక్రమార్కుడు ఏం చేస్తాడు, ఈ మధ్యలో ఇలాంటి దుష్కర స్థితిలో ఆయన మధ్యలో ఉండిపోయాడు, ఆయన ఇంకేం చెయ్యలేడు. మకరందా వీటిని నువ్వు గుర్తుపట్టగలవా అని ఆ కత్తి ఆ ఉంగరం చూపించంగానే
హా అన్నాడు ఆయన. తన కత్తి తన ఉంగరం అక్షరాల ఇవి నావే, నేనే నా భార్యకి ఇచ్చానని ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న మరుక్షణం చంద్రకేతు దొరికింది అవకాశం. ఇప్పుడు నేను మొదట మనం మాట్లాడుకున్న ప్రకారం తల నేను గనక చేయలేకపోతే నా తల ఇస్తానన్నాను, చేశాను కాబట్టి ఇప్పుడు మకరందుడు తల ఇవ్వాల్సిందే అనగానే విక్రమార్కుడు అన్నాడు, ఏమిటి చంద్రకేతు ఇంత పంతం పడతావు, ఇంత పంతం పట్టకూడదు, ఒక మాట అయ్యింది, అవమానపడుతున్నాడు అతను, ఇప్పుడు ఈ శిరస్సు ఇచ్చే పని ఎందుకు పెడతావు, నువ్వంటే ఒప్పుకోవాలి లాటరాదు. ఒకవేళ నేను ఓడిపోతే మీరు అతని పక్షం వహిస్తారా, నా పక్షం వహిస్తారా? అతని పక్షమే వహిస్తారు. మీకు మిత్రుడు కాబట్టి మీరు ఇప్పుడు అతని పక్షం వహిస్తున్నారు. ఒకవేళ నేను గనక గెలవలేదనుకోండి, అప్పుడు నా శిరస్సు ఇవ్వమని ఇతను అడిగితే మీరేమంటారు? అతని మాటే కరెక్ట్ అంటారు కదా. అంతేగా. ఇప్పుడు నా మాటే కరెక్ట్ అనాలి మీరు. ఎట్టి పరిస్థితుల్లో మకరందుడి తల ఇస్తే కానీ నేను ఒప్పుకోను అన్నాడు. ఈ సభ ఎంత గొప్ప సభ, నువ్వు ఎంత గొప్ప రాజువి, నీ ముందే ఈ పోటీ పడ్డాం కదా మేము, నేను ఒక్కడినే అన్నానా? మకరందుడు ఒప్పుకున్నాడు కదా, ఒప్పుకున్నాడు కాబట్టి తల ఇవ్వవలసిందే అనగానే జనాలు హాహాకారాలు చేశారు. ఇదేమిటి, ఇదేం గోల, సాటి రాజు మెడొత్తరించటమా ఇలాంటి ఒక కారణం లేని పనికి, పైగా అతని భార్యని మానభంగం చేసి రావటమా వీడు. అంతేగా జరిగింది. జనం అంతా సగం సగం చీలిపోయి అసలు ఇట్లా పిచ్చి పందెం వేయకూడదు, మకరందుడిది తప్పు అంటున్నారు కొంతమంది. తప్పైనా సరే శిరసివ్వమని వీడు అనకూడదు. నేను అన్నాడు విక్రమార్కుడు, భగవంతుడు నిన్ను ఏ మట్టితో చేశాడో, నీ గుండెల్లో ఏమో పులి గుండెని పెట్టాడు, నాలిక మాత్రమే నరుడి నాలిక నీది, ఎంత గొప్ప గొప్ప రాజులు పుట్టిన వంశం మీది, భరతుడు యయాతి లాంటి వాళ్ళు పుట్టారు, అంతేగా వాళ్ళందరూ దుష్యంతుడు భరతుడు యయాతి వాళ్ళందరూ పుట్టారు, ధర్మరాజు పుట్టిన వంశం నీది, నువ్వు ఆ వంశానికి చెందిన వాడివి ఇట్లాంటి పని చేస్తావా అంటే, ఆ వంశంలో పుట్టాను కాబట్టి నేను చేసి తీరాలి, ఆడిన మాట నేను తప్పను అనేసరికి మకరందుడు నిర్ఘాంతపోయినాడు. భార్యను తలుచుకుంటున్నాడు, పరమ పతివ్రత, సుగుణాల ఖని, ప్రజల్ని కన్నబిడ్డల్లా చూస్తుంది, అంతఃపురంలో ఉన్న దాసుల్నే సోదరుల్లాగా చూస్తుంది, ఆమె మానభంగం అవటమా అలాంటిది, దానికే నిలువున నీరైపోయి ఉన్నాడు ఆయన. మహారాజును ఆపాడు విక్రమార్కుడు, క్షమించండి ప్రభు, ఇవాళ ఇంత సందర్భం వచ్చింది కాబట్టి నా ప్రాణాలు అరిచేతిలో పెట్టి అప్పచెప్తాను నేను, కాకపోతే ఒకటే కోరిక, చిన్నప్పటి నుంచి కాశీ వెళ్ళి దర్శనం చేసుకురావాలని అనుకునేవాడిని, కానీ నేను చేయలేకపోయా, ఇప్పుడు నా ప్రాణాలు కత్తి మొనకొచ్చేసినాయి, కాశీ నగరానికి వెళ్ళి ఒక్కసారి విశ్వేశ్వర దర్శనం చేసి వచ్చి సింపుల్గా నా ప్రాణాన్ని నేను ఇచ్చేస్తాను, నాకేదో ఇది లేదంటే ఒప్పుకోలే చంద్రకేతు. అట్లా ఎట్లా కుదురుతుంది, పారిపోవడానికి చూస్తున్నాడు వీడు, అట్టించి వెళ్ళిపోయి ఎటో వెళ్ళిపోతాడు అప్పుడు అనేసరికి అలా సింధురాజు లేచాడు గట్టిగా. ఆ సింధురాజుకి ఏంటంటే ఈయనంటే మకరందుడు అంటే పరమప్రీతి, ఈయన దగ్గర ధనుర్విద్య నేర్చుకున్నాడు, వయసు రీత్యా కూడా ఆయన్ని గురువుగా భావిస్తాడు అతను. అదే అనేసరికి అతను ఏమన్నాడు, నువ్వు మనిషివేనా అసలు, నువ్వు పెట్టిన పోటీ తప్పు, నువ్వు చేసిన ప్రయత్నం తప్పు, నీ పట్టుదల తప్పు, అన్నీ తప్పే, దాంతో ఇప్పుడు చనిపోవడానికి సిద్ధపడుతున్న వాడికి ఆఖరి కోరిక తీర్చవా, నువ్వేమి రాజు క్షత్రియుడు కాదా, నువ్వు కత్తి మొన మీద నిలబడిన వాడికైనా ఆఖరి కోరిక తీర్చాలి, సాటి రాజన్యుడు ఇంత అవమానపడి మరణానికి సన్నద్ధంగా ఉన్నవాడిని కోరిక తీర్చవా నువ్వు, ఆ కాస్త కూడా చేయవా, ఎవరైనా నువ్వెవడివి, ఈయన రాజు కదా చెప్పాలి, విక్రమార్కుడు చెప్పాలి, ఆయన చెప్తున్నాడు సరేనని, నువ్వు ఆయన మధ్యలో పెట్టావు, మధ్యవర్తి ఏం చెప్తే నువ్వు అదే చెప్పాలి. అయినా ఒకవేళ ఈయనకి మకరందుడి ప్రాణాలకి నా ప్రాణం అడ్డు, ఈయన రాకపోతే నా ప్రాణం ఇస్తాను నేను అని లేచాడు సింధురాజు. సభలో వాళ్ళంతా సాహో సాహో సాధు సాధు అని సింధురాజును మెచ్చుకున్నారు. ఎంత నమ్మకం ఉంటే నా ప్రాణాలకి ప్రాణం అడ్డం వేస్తారు. సరే బాబు ఇంకేం చేయలేకపోయాడు లాటరాజు, అందరూ చీచీ అంటున్నారు. ఇక సరేనన్నాడు. సరేననగానే ఈయన మకరందుడు తన పరివారంతో సహా కాశీనగరానికి వెళ్ళిపోయాడు. ఉజ్జయిని నుంచి కాశీ వెళ్ళిపోయాడు. రాలా, కొన్ని రోజులు గడిచినాయి. ఈ లోపల ఇక్కడి నుంచి వార్తలు రాలేదు, కానీ చిలవలు పలవలుగా ఏం జరిగింది ఇదంతా కూడా విదర్భ రాజ్యానికి చేరిపోయింది. ఓహో, మరి చేరిపోవా ఈ మాటలు? చేరిపోతే ఊళ్ళో ఇటు తిరుగుతూ మంత్రి భానుమంతుడికి చేరింది. ఊళ్ళో వాళ్ళంతా మహాదేవి మీద ఇంత మాట అని ఆశ్చర్యపోతున్నారు. ఏమో ఏ పుట్టలో ఏ పాముందో అంటున్నారు. కత్తి ఉంగరం ఎట్టా వచ్చినాయి అనుకుంటున్నారు. పుట్టలో ఏ అంటే నిప్పులేందే పొగరాదు,
ఇక ఎవరిష్టం ఇదేగా? వారిది. ఎవరిష్టం అంటే అదే ఎదిగో పులంటే ఇదిగో తోకంటారు. నిదానంగా భానుమంతుడి దగ్గరికి వచ్చేసింది వార్త. నిర్ఘాంతపోయాడు. ఎందుకంటే వారానికి 10 రోజులకు ఒకసారి మహాదేవి ముఖం చూస్తాడు అతను. ఆమె ఏనాడు తలకాయ ఎత్తి పూర్తిగా తన మొహాన్ని ఆయనకు చూపించిందే కాదు. అటువంటి స్త్రీ మీద ఈ మాట, ఎంత ఉత్తమురాలు, ఎంత గొప్ప వంశం నుంచి వచ్చింది. బాగా ఆలోచించి ఇప్పుడు రాణిగారి మీద కాబట్టి బయటకు అనలేకపోతున్నారు. రాజముఖిని పిలిచి మొత్తం కథ అంతా చెప్పాడు. ఇదిగో ఇట్లా ఇట్లా జరిగింది అక్కడ. ఎప్పుడైతే ఈ వార్తలు వచ్చినాయో ఇతను అక్కడికి కబుర్ చేసి అక్కడి నుంచి మొత్తం సాంగంగా సాకల్యంగా రాయించుకుని తెప్పించుకున్నాడు ఏం జరిగిందో. మహారాజు అక్కడ లేడు, మకరందుడు కాశీనగరానికి వెళ్ళిపోయాడు. లాటరాజు అక్కడే ఉన్నాడు, అతనికి పూటపడిన సింధురాజు కూడా అక్కడే ఉన్నాడు. విక్రమార్కుడు దుఃఖంతో ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్నాడు. మొత్తం యథాతథంగా రాజముఖికి అప్పచెప్పాడు. ఆ అమ్మాయి దుఃఖంతో కదిలిపోతూ నిదానంగా వచ్చి, అమ్మ బంగారానికి చెదలు పెట్టింది, ఇనుపకి ఇనుగుకి చెదలు పెట్టడం బంగారం ఎక్కడైనా చూసామా? ఇప్పుడు నీ కర్మ ఇట్లా కాలిపోయింది. అరుంధతితో అనసూయతో పోల్చగలిగిన పతివ్రతామి శిరోమణివి, నీ ప్రాణానికి ఈ సమస్య వచ్చింది. నీ మానం పోయింది, నీ భర్త ప్రాణం పోవడానికి సిద్ధంగా ఉంది. ఇది జరిగిందని మహారాణికి చెప్పేసింది. ఆవిడ గొల్లున ఏడ్చింది. ఇవేం మాట పడ్డాను, చిన్నదాన్ని కాదు, సంతానవతిని, 20 ఏళ్ళయింది పెళ్ళయి. ఇదే మాట వాడేవాడు, వాడిని అసలు కంటితో కూడా చూశారుగానే నేను. అసలు మన కత్తిగా ఉంగరం ఎట వెళ్ళిపోయినాయి బయటికి, పెట్టెలు బేడలు చూశారు. వెంటనే రాజముఖికి తట్టింది, కీర్తిమతి చేసింది. 4 రోజుల భాగ్యానికి వచ్చింది, 4వ రోజు రాత్రి ఉడాయించేసింది. ఈ కీర్తిమతి ఒకవేళ ఈ లాటరాజుని కలిసి ఉండొచ్చు. డబ్బో దశకమో ఏం ఆశ పెట్టాడు. మగవాడు ఆడదానికి పెట్టే ఆశలకి అంతులేదు కదా, పరాయివాడైనా సరే. ఆశపడి కీర్తిమతే ఇంత పనిచేసింది. చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన నగరాన్ని, రాజ్యాన్ని, రాజకుటుంబానికి ఇంత ద్రోహం చేసేసింది. అదే వచ్చింది. అది తప్ప ఇంకొకళ్ళు ఈ పెట్టెలు తీయలేరు. తాళాలు ఆమె దగ్గర ఉన్నాయి. మనకు కూడా ఇన్ని రోజులు తెలియదు, ఆ పెట్టెలో ఉన్నాయి అనుకుంటున్నాం. ఇప్పుడు కదా మనకు తెలిసింది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ఆవిడంది, వజ్రం పొడి నూరి పట్టుకురా, తాగేసి నేను కాల్ చేసుకుంటాను, అగ్నిప్రవేశం చేస్తాను, నేను ఈ అవమానంతో బతికుండలేను, అక్కడ భర్త మరణం, వైధవ్యము, మానభంగము రెండూను అని బాగా ఏడ్చింది. ఏడిస్తే ఇంకేదైనా ఉపాయం ఉందా అంటే ఈవిడ నెత్తి బాదుకుని ఏడుస్తూ ఆవిడకి ఒక ఐడియా తట్టింది. రాజముఖికి చెవిలో చెప్పింది, ఇలా చేద్దామా అని. సరే రాజముఖి సరే అంతే. వెంటనే ఏం చేశారు, భానుమంతుడికి కబురు చేసి ఒక 10 మంది మనుషుల్ని తోడిచ్చి మమ్మల్ని ఉజ్జయిని నగరానికి పంపించు అనేసరికి భానుమంతుడికి ఇష్టం లేదు అక్కడికి వెళ్ళటం. కాదు కూడదన్న అతన్ని బలవంతంగా ఒప్పించారు. ఉజ్జయిని నగరానికి బయలుదేరిన మణిమంజరి, ఆమె చెలికత్తైన రాజముఖి ఏం చేశారు? అమ్మగారు మణిమంజరి ఎపిసోడ్ చెప్పుకుంటా ఉన్నాము, సిరీస్ 3వ భాగంలో ఉన్నాం. చాలా చాలా బాగుంది అమ్మగారు. ట్విస్టులు ఉన్నాయి, ప్లస్ చాలా ఇంట్రెస్టింగ్గా కూడా అనిపిస్తుంది. అండ్ విమెన్ ఓరియంటెడ్ స్టోరీ అయ్యేసరికి ఇంకా బాగుంది, కనెక్టివిటీ ఎక్కువగా అనిపిస్తుంది. ఇదేమో ప్రూవ్ అయిపోయింది. వాళ్ళు బయలుదేరారు. రాజముఖి, మహారాణి మణిమంజరి ఇద్దరు బయలుదేరారు. వాళ్ళు ఏం చేశారు? ఈ లోపల ఏమైంది, 4 రోజులు గడిచిపోయింది. ఈయన మన విదర్భరాజుకి మకరందుడికి ఇచ్చిన సమయం 1 నెల కాశీవాసం చేసి రావడానికి. కానీ ఆ కాశీలో, ఆ గంగానది తీరంలో, ఆ విశ్వేశ్వరుడి సన్నిధిలో 1 నెల దాటిపోయినా అతను తిరిగి రాలేపోయాడు అక్కడి నుంచి. కాశీని వదలలేకపోయాడు. వదలలేక పరమప్రీతితోటి కాశీవాసంలో ఎక్కువ రోజులు ఉండిపోయాడు. 1 నెల తిరిగేసరికి ఈ చంద్రకేతువు మొదలుపెట్టాడు. ఇన్ని రోజులైంది రాలేదు, అట్టించి అట్టే తప్పించుకున్నాడు అని వచ్చి పోట్లాడాడు విక్రమార్కుడితో. పోట్లాడితే ఆయన అన్నాడు, నువ్వు మనిషివే కాదా, చంపేయటానికి అంత ఉత్సాహం ఏంటి, ఇంత మానవ రక్తం మరిగిపోయినట్టు ఎందుకు ప్రవర్తిస్తున్నావు? ఎప్పుడో వచ్చినప్పుడు చెయ్యొచ్చు, 1 రోజు దాటకుండా ఈ రకమైన ప్రవర్తన ఏమిటి? మనిషివి కాదా, పులిగుండుంది నీ గుండె బదులు, ఎట్లాగూ చనిపోవాల్సిందే. మాట ఇచ్చాడు మకరందుడు, హరి మీద గిరిపడ్డా మాట తప్పడు. ఇప్పటిదాకా అతను మాట తప్పిన దాఖలాలు లేవు, అతను చెయ్యడట్లా, ఏదైనా అయ్యి ఉండొచ్చు అనేసరికల్లా ఇది వింటున్నాడు సింధురాజు పక్క గదిలో. విక్రమార్కుడు చాలా గట్టిగా కేకలేసి, అసలు నా ఎదురుగుండా ఇంత పని జరగటం, నా చేతులారా నేను ఇట్లా ఒక మిత్రుడి మరణానికి కారణం అవ్వటం అనేదే నన్ను కలిచేస్తోంది. నువ్వు ఇట్లా రాక్షస ప్రవృత్తితోటి ప్రవర్తించి ఇంకా నీ దశని చిన్నది చేసేసుకోవద్దు. నీ స్థానాన్ని ప్రజలందరూ చీకొట్టే పరిస్థితిలో ఉన్నాము.
మకరందుడు వచ్చాకే నీ సంగతి అంటే వీడంటాడు ఈ చంద్రకేతు. మరి సింధురాజు ఆ రోజున పూటపడ్డాడు కదండి అన్నాడుగా, అతను రాకపోతే నేను ఇస్తానన్నాడు కదా, మాట్లాడండి అనేసరికల్లా నువ్వు మనిషివి కాదా, అసలు అతన్ని మకరందుడిని చంపబోనటమే తప్పు, అతనికి హామీ ఉన్నందుకు రెండో వాడిని కూడా చంపుతానంటావే, నువ్వు మనిషివి కాదా అని ఈయన గట్టిగా కేకలేశాడు. విక్రమార్కుడు ఊరుకోలే. దాంతో అని కొంచెం మొహం మార్చుకుని లాటరాజు వెళ్ళిపోయాడు. పక్క గదిలో ఉన్న సింధురాజు లోపలికి వచ్చాడు. వచ్చి ప్రభు, మకరందుడు లాంటి అద్భుతమైన వ్యక్తి కోసం ప్రాణాలు విడవడానికి కూడా నేను సిద్ధం. ఆయన రాలేదని తను గొడవ చేస్తున్నాడు, అతని పేరుకి ఆల్రెడీ ఇప్పటికే వచ్చిన చెడ్డ పేరు చాలు, ఇంకా చెడ్డ పేరు రానివ్వద్దు మకరందుడికి. మనం నా ప్రాణాలు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను, మీరు ఆజ్ఞవండి, తలార్లను పిలిపించండి, నా తలిస్తానన్నాడు. అనేసరికి విక్రమార్కుడు ఒప్పుకోలేను, ఆయన ఒక స్నేహితుడి మరణానికే ఈ నెల రోజుల నుంచి ఈ దుఃఖం ఈ కష్టం పట్టలేకుండా ఉన్నాను, చిన్నవాడివి నీ మరణానికి కూడా నన్ను కారణం అవ్వమంటావా? ఇప్పుడు నేను ఏదైనా చేశాక మకరందుడు వచ్చి ఇట్లా నా శిష్యుడిని ఈ రకంగా చేశావంటే నేనేం సమాధానం చెప్పాలి? ఒకరోజు తేడాతో అతను వచ్చేస్తే ఏం చేస్తాము? అందుకని నువ్వు ఆగు, నువ్వు ఇంత మాట అనటం నాకు చాలా సంతోషంగా ఉంది. మకరందుడి మీద నువ్వు ఇంత నమ్మకం పెట్టుకుని ఉండటము నాకు సంతోషంగా ఉంది. ఇంత అద్భుతమైన మిత్రులు మనమంతా ఒక చోట ఉన్నందుకు కూడా సంతోషంగా ఉంది. కాబట్టి ఇప్పుడు ఏమీ చెయ్యొద్దు అన్నాడు. వారం తిరిగేసరికి మకరందుడు ఊళ్ళోకి వచ్చేసాడు. రాగానే వచ్చి ఈయనకి దండం పెట్టాడు. నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎవడు ఎల్లప్పుడూ జీవుడికి తోడో వాడిని దర్శనం చేసుకుని వచ్చాను. నేను సిద్ధంగా ఉన్నాను మరణానికి, ఎప్పుడు ప్రాణాలు ఇవ్వమంటే అప్పుడు నేను ఇచ్చేస్తాను. కరిగి నీరైపోయాడు విక్రమార్కుడు. ఎంత కష్టంగా ఉందో ఆయనకి. ఇంత మాట మీద నిలబడేవాడిని, చావుకి సిద్ధమై తిరిగొచ్చిన వాడిని చూసి ఏమనాలో తెలియటలేదు. ఇలాంటి అద్భుతమైన వ్యక్తులు తమతో ఉన్నందుకు సంతోషించాలా, అతని మరణానికి మనం కారణం అవుతున్నందుకు దుఃఖించాలో తెలియటల్లా. సరే ఆయన బాగా ఆలోచించుకుని, సరే నాయన ఈ నేడు పంచమి కదా, ఏకాదశి నాడు ఇది వధ అని సెలవిచ్చాడు. వెంటనే ఊరంతా చాటింపు అయిపోయింది. ప్రజలంతా చీలిపోయారు. అయ్యో 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 అన్నారు. ఇంత పని జరుగుతుంటే చూడకూడదు అలాంటివి అన్నారు కొంతమంది. అట్లాంటి వాడిని ఒక్కసారి ఆఖరిసారైనా చూసొద్దామనుకున్నారు ఇంకొంతమంది. సభలో వాళ్ళు కూడా సగం అయిపోయారు కానీ లాటరాజు కనపడితే చీ అంటున్నారు అతన్ని. ఇప్పుడు మనిషి కాదు, ఇట్లా ఒక అర్థం లేని ఒక విషయానికి, అసలు నలుగురిలోకి చెప్పుకోకూడని ఒక విషయాన్ని తీసుకొచ్చి దాని మీద ఇలాంటి పంతం పెట్టి, దాని మీద ఇలాంటి పోటీ పెట్టి, ఆ పోటీ మీద మరణానికి పట్టుబట్టి చంపాల్సిందేనని ఒక నిరపరాధి, అతనేం చేయలా, అపరాధం చేసింది ఇప్పుడు అతని భార్య అయ్యుండొచ్చు. ఆ అపరాధానికి కారణమైన వాడు చంద్రకేతువు. 3 నెలల నుంచి ఇక్కడే ఉన్నవాడు ఇతను చనిపోవటం ఏమిటి? నమ్మకం పెట్టుకున్నందుకు చచ్చిపోవాలా? నమ్మితే చావేనా? ఇట్లా రకరకాలుగా మాట్లాడుకున్నారు. నానా గందరగోళాలు. ఇతను ఎవ్వరితోటి మాట్లాడడం మానేశాడు. మకరందుడు పరమనిశ్శబ్దంగా విశ్వేశ్వర సాన్నిధ్యంలో ఉన్నట్టే దండం పెట్టుకుంటూ ఉన్నాడు. అనుకున్నట్టుగా దశమి నాటి రాత్రి గీతాపారాయణం చేసుకుని పడుకున్నాడు. ఏకాదశి నాడు తెల్లవారుజామున నిద్రలేచేసి స్నానం చేసి పుష్పమాలికలు అవి ధరించి చక్కగా అలంకృతుడై పెళ్లి కొడుకులాగా తయారై సిద్ధపడ్డాడు మరణానికి. తెల్లవారింది, పొద్దున్నే తీయాలి. పొద్దున్న పూటే తీసుకుపోయారు వధ్యస్థానానికి. మధ్యస్థానం నిండా జనం చేరిపోయారు. ఇప్పుడు మహోత్సాహంతో లాటరాజు కూడా తన ప్రతిజ్ఞ నెరవేరుతున్నందుకు అక్కడికి వచ్చాడు. ప్రజలంతా తిట్టిపోశారు, రాళ్ళు విసిరారట కొంతమంది ఆయన్ని చూసి, ఇలాంటి వాడు అసలు ఏమిటి, ఈ పోటీ ఏమిటి, ఈ మాట ఏమిటి, దీనికి మరణించటం ఏమిటి? దండాలు పెట్టుకున్నారు. కొంతమంది స్పృహ తప్పిపోయారు. అయ్యో ఎంత బాగున్నాడు, నిండుగా 50 ఏళ్ళు లేవే ఇతనికి. ఈయనకి ఆయనకి ఉన్న కష్టం ఏంటంటే, ఆయన కూడా మకరందుడు కూడా దుఃఖపడుతున్నాడు. కన్న బిడ్డల్లా చూశారు, నా తర్వాత ఇవాల్టి తర్వాత నా ప్రజలకి ఎవరు దిక్కు, ఎవరు నా ప్రజల్ని నాలాగా పరిపాలిస్తారు అని ఒకటి. అయ్యో మణిమంజరి ఇంత మాట పడిందే, ఆమె నన్ను మోసం చేసింది అనుకోలే, ఇంత అవమానానికి గురైందే మణిమంజరి, పెళ్ళైన నాటి నుంచి బహిప్రాణంగా మెలిగింది నాతోటి, ఆ ప్రజలందరికీ మహాదేవి అంటే అత్యంత ప్రీతి, ఈ చెడ్డ మాటతో ఆమెను వదిలిపెడుతున్నానని ఆయనకి పరమ దుఃఖంగా ఉంది.
కానీ గుండె దిటవు చేసుకున్నాడు. తీసుకుపోయారు మధ్యస్థానానికి, ఆ నుంచోబెట్టారు. తలార్లారా నేను సిద్ధం అన్నారు. సరే, లాటరాజు ఎదురుగుండా నిలబడ్డారు. ఇంకా కొంతమంది రాజులు దుఃఖంతో నుంచున్నారు. ఈ లోపల కత్తెత్తారు. ఎత్తేసరికి ఒకడు వగరుస్తూ పరిగెత్తుకొచ్చాడు. ఆపండి ఆపండి, కొట్టద్దు కొట్టద్దు అని కేకలు పెట్టాడు. పెట్టేసరికి ఆపారు తలార్లు. ఆ వచ్చిన వాడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. హయగ్రీవుడు వాడి పేరు. అంతఃపురానికి రక్షణ కాపలా ఉండేటువంటి సైనికుడు. ఎక్కడ అంతఃపురానికి? విక్రమార్కుడి అంతఃపురానికి కాపలా ఉంటాడు. ఓహో. ఆపమన్నారు ప్రభువులు. ఈ వధని రేపటికి వాయిదా వేశారు. ఈ ఒక రోజుకి ఆపమన్నారు. ఆనంగానే లాటరాజు నిర్ఘాంతపోయాడు. నేను ఒప్పుకోనన్నాడు. అనగానే చీ 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 అన్నారు ప్రజలంతా. ఈ ఒక్కరోజైనా ఇతను బతికుంటాడు, ఇలాంటి మహానుభావుడి వల్ల ఈ దేశం పునీతం అవుతుంది అని లాటరాజుకి ఏం చేయాలో తెలియలే. వెళ్ళిపోయాడు. ఇతన్ని తీసుకుపోయారు. చేతులు పుచ్చుకొని మధ్యస్థానం నుంచి మళ్ళా ఆ భవనానికి చేర్చారు. ఇక్కడ ఏం జరిగింది? ఆనాటి తెల్లవారుజామున, అంటే దశమి నాటి తెల్లవారుజామున 3 గంటలకి అంతఃపుర సైనికుడు ఒకడు వచ్చి మహారాజును నిద్రలేపాడు. రాత్రి పగలు ఎప్పుడైనా సరే మహారాజును చూడాలి అని ఎవరైనా అత్యవసరము అంటే అప్పుడు ఆయన నిద్ర లేపుతారు విక్రమార్కుడిని. రాత్రి 3 గంటలకి సైనికుడు లోపలికి వచ్చాడు. హయగ్రీవుడు, ప్రభు 2 స్త్రీలు వచ్చారు, వీళ్ళు అత్యవసరంగా మిమ్మల్ని కలుసుకోవాలంటున్నారు అనేసరికి ఈయన ఆశ్చర్యపడి, స్త్రీలా? ఎట్లా ఉన్నారంటే ఉత్తమ వంశ సంజాతులుగా కనపడుతున్నారు. ఈయన వెంటనే మన కువలయమాల అనే ఒక అంతఃపుర దాసిని పిలిచాడు. కువలయమాల బయట ఎవరో స్త్రీలు నిలబడి ఉన్నారట. మరి ఉత్తమ జాతి వారు ఎవరో ఈ సమయానికి వచ్చిన వాళ్ళు ఎందుకు వచ్చారో, వాళ్ళు ఏమైనా నాకు చెప్పగలరో లేరో, పురుషుడికి చెప్పగలిగే మాటో కాదు, వెళ్ళి నువ్వు కనుక్కో, నేను ఇక్కడ మెలకుగానే కూర్చుంటానని ఆయన సింహాసనం మీద ఆసనం మీద కూర్చుని కువలయమాలని పంపించాడు బయటికి. ఆ కువలయమాల వెళ్ళి వాళ్ళని దగ్గరికి వెళ్ళింది. అమ్మాయి ఎవరు ఏమిటంటే 2 స్త్రీలు. అందులో ఒక ఆమె చిన్నది, రెండో ఆమె కొంచెం పెద్దదిగాను ఉంది. ఏజ్ డిఫరెన్సెస్ ఉన్నాయి కొద్దిగా. ఒక ఆవిడ మేలు ముసుగులో ఉంది, రెండో అమ్మాయి ముఖదర్శనం అవుతోంది. ఎందుకు వచ్చారు ఏమిటమ్మా అంటే, అమ్మ మేమిద్దరం సంగీతజ్ఞులం, వీణ సంగీతాల్లో అది అందవేసిన చేతులు మావి, మేమిద్దరం స్నేహితురాళ్ళం. మాలో మాకు ఒక గొడవ వచ్చింది, మా ఇద్దరిలో ఎవరు గొప్ప అని. ఆ ఎవరు గొప్పో తెలుసుకోవటం కోసం ఈ సంగీతంలో మేటి రంభా ఊర్వశుల నాట్యాలలోనే మేలు తెలపగలిగిన వాడైనటువంటి విక్రమార్క చక్రవర్తి చేతే ఆ మాట చెప్పించుకుని మా జీవితాలకి సార్థకత పొందాలని ఎక్కడో దూరం నుంచి వచ్చాం. 10 రోజులైంది ప్రయాణం మొదలుపెట్టి. నుంచున్న చోట కూర్చోలేదు, కూర్చున్న చోట పడుకోలేదు. ఎంతో శ్రమకొచ్చి ఈ వేళకి చేరాం. మేము అక్కడ ఇక్కడ ఉండటం ప్రభువుల్ని సేవించాలని ఈ సమయంలోనే వచ్చేసాం. ఇది మా ప్రాణాల మీద ఆనగా వచ్చాం కాబట్టి ఈ మాట తెలుసుకోవటం కోసమే మేము విక్రమార్కుడిని ఆశ్రయించాం. ఈయన ఆశ్చర్యపోయాడు. నేనంత సంగీతజ్ఞుడిని గాను అనేసరికల్లా అని చెప్పాడు. కువలయమాలంది ప్రభువులు ఇట్లా సెలవిస్తున్నారు అని చెప్పింది. మధ్యలో నుంచుంది. ఈ అమ్మాయి అన్నది, మీ ముసుగులేని అమ్మాయి, ప్రభువులు మహావినయంతో ఇంత మాట చెప్తున్నారు. ఈ వినయశాలి అవటం వల్ల నాకు అంత సంగీత జ్ఞానం లేదు, ఇంత మహాసంగీతజ్ఞుల్ని నేను చెప్పలేనని అంటున్నారు. కానీ ఒకవేళ వారు నిజంగానే చెప్పలేనని భావించేటట్టయితే ప్రభువుల సమక్షంలోనే విదర్భరాజ మహాప్రభువు మకరందుడు ఉన్నాడట, ఆయన ఖచ్చితంగా చేయగలడు. ఎందుకంటే ఆయన సంగీత నిధి, ప్రపంచమంతా తెలుసు అతను సంగీతజ్ఞుడని. ఆయనతోటి మాకు తీర్పిప్పించండి అనేసరికల్లా ఈయన అన్నాడు, మకరందుడా అని ఆయనకు దుఃఖం వచ్చింది. ఆ దుఃఖం అణుచుకుంటూ ఉత్తరీయంతో కళ్ళు తుడుచుకుంటూ ఇంకొక 2-3 గంటల్లో అతను మరణం సంభవించబోతోంది. మకరందుడు ఒక శిక్షకి గురై ఉన్నాడు అనేసరికి హరిహరి అని కళ్ళు చెవులు మూసుకున్నారు వీళ్ళు. మా సమస్య తీరకుండా మకరందుడికి శిక్ష వెయ్యొద్దు. ఒకవేళ మేము చేయలేము, మకరందుడితోటి చేయించలేము అంటే మీ ఎదురుగుండానే వజ్రం మింగి చనిపోతాం మేమిద్దరం. మకరందుడే తోటే మాకు ఇది చెప్పించండి, చెప్పించి మమ్మల్ని రక్షించండి. ఇప్పుడు 2 స్త్రీలు అర్ధరాత్రి వేళ వచ్చి మాలో మాకు ఒక స్పర్ధ వచ్చింది, ఈ స్పర్ధ తీరితే కానీ మా ఊళ్ళో మొహం చూపించలేము, మేము అవమానపడి ఉన్నాం,
కాబట్టి మా మాటకి మా కోసం మీరు మకరందుడిని తీసుకురండి అంటే మకరందుడు ఎలాగూ చనిపోయేది, ఇవాళ చనిపోయేది రేపు చనిపోతాడు, ఈ ఒక్కరోజుకి ఆపండి అనగానే వెంటనే సరే ఈయన ఒప్పుకొని ఆ కోలైమాల హయగ్రీవుని బిలు పాగమేఘాల మీద వెళ్ళమను, మకరందుడి వధని ఆపి అతన్ని వెనక్కి తీసుకురమ్మను అని పంపించారు. ఆ హయగ్రీవుడు అతనికి తెలుసుగా మకరందుడు చచ్చిపోతున్నాడంటే వాళ్ళకి బాధ కన్నది. వాడు పరిగెత్తుకుంటూ వచ్చి కత్తెత్తే సమయానికి ఆపేశాడు. సరే పొద్దున సభలో కూర్చున్నారు. సభలోకి మొత్తం అందరూ చేరారు. ఎంతమంది చేరారో ఆ సభ నిండా జనమే. ఈ లాటరాజు, సింధురాజు, ఆ రాజు, ఈ రాజు, రాజులంతా చేరారు. అక్కడి నుంచి నవరత్నాలుగా చెప్పబడేటువంటి వరాహమిహిరుడు, వరడుచి, కాళిదాసు వీళ్ళంతా చేరారు. పెద్ద పెద్ద వాళ్ళు. అపర ధన్వంతరి క్షపణకుడుట ఆయన పేరు. ఆయన కూడా మొత్తం జనమంతా పేరోలగమంతా నిండుగా ఉంది. అప్పుడు ఆ సమయానికి ఆ ఇద్దరు స్త్రీలు లోపలికి వచ్చారు. ఇద్దరు ముసుగుల్లోనే ఉన్నారు. వాళ్ళ వెనకాల వీణలు గీణలు వచ్చినాయి. ఈయన అంతఃపుర దాసిన ఒక ఆమెను పంపించి వాళ్ళని ఎదుర్కొని సభలోకి రప్పించాడు. రప్పించాక సరే లోపల కూర్చోబెట్టారు. మకరందుడు సరే మకరందుడిని ఒక భటుడు వెళ్ళి మకరందుడిని తీసుకొచ్చాడు. మకరందుడిని కూడా సభాప్రవేశం చేయించారు. మకరందుడు లోపలికి వచ్చాడు, కూర్చున్నారు. ఏమిటి ప్రభు అంటే ఇట్లా ఒక స్పర్ధ ఉంది, ఇద్దరు గాయనీమణులు, సంగీతంలో దిట్టలు, వీళ్ళ మధ్య ఎవరు గొప్పవాళ్ళో చెప్పాలి అనేసరికి వీళ్ళు అన్నాడు, నేను అసలు భగవంతుడికి దగ్గరైపోయే క్షణంలో మీరు నన్ను పిలిపించారు. చాలా డోలాయమానంగా ఉన్నాను నేను, నాకు మనసు చాలా ఇదిగా ఉంది. సరే ఇదేదో చేసి వెళ్ళిపోతానన్నాడు. అలాగే కూర్చోబెట్టారు. ఈ ఆడవాళ్ళల్లో ఒక అమ్మాయి లేచి నిలబడింది. ఏం చెప్పింది, మేమిద్దరం స్నేహితురాళ్ళం, నా పేరు చంద్రలేఖ, నా స్నేహితురాలు రత్నప్రభ, మేమిద్దరం చిన్నప్పటి నుంచి చెలిమికత్తెలం, చిన్నప్పటి నుంచి మేము వీణా సంగీతం కలిసి నేర్చుకున్నాం. మా ఇద్దరిలో ఎవరు గొప్ప సంగీతమో ఎవరిది అద్భుతమైందో తెలియటం లేదు. అది తెలుసుకోవటం కోసమే మేము ఈ ప్రయత్నం చేసాం. ఇలాంటి సభలో ఇంతమంది గొప్పవాళ్ళు ఉన్న సభ, రాజాధిరాజైన విక్రమార్కుడి సన్నిధి, స్వర్గలోకానికి రథం వేసుకుని వెళ్ళి రమాబురోసుల మధ్య నాట్యాల తాలూకు గొప్పతనాన్నే తెలుసుకోగలిగిన ప్రభువు ముందు మా విద్యా ప్రదర్శన, మాలో ఎవరు గొప్పవాళ్ళో తెలుసుకోవటం మా జీవితాలకే మన్నన. కాబట్టి మేము ఈ పని చేస్తున్నాం. ఇతనికి మకరందుడికి కంఠం ఎక్కడో విన్నట్టుంది, కానీ ఆ కంఠం జ్ఞాపకం రావట్లేదు. ఆయన పైగా మతిపోయినాడు. ఎలా ఉన్నాడు, నెల రోజుల క్రితమే ఈ మరణం నిశ్చయమై ఉంది. కాశీవాసం చేశాడు. భగవంతుని చూసిన అన్నం బోదు చేస్తున్నా కూడా వచ్చాడు. వచ్చిన దగ్గర నుంచి పంచమి నాడు తిరిగి వచ్చాడా, ఏకాదశి దాకా ఈ వారం రోజులు మరణాసన్నుడుగా ఉన్నాడు. సన్నగా చిక్కిపోయాడు, మొహం పాలిపోయి ఉంది. ఆయనకి చచ్చిపోతాను అన్న క్షణంలో ఆపితే ఆనందం రాలేదు. భగవంతుని చేరే క్షణం నుంచి లాక్కొచ్చేసారనిపిస్తుంది. పరమదిగాలుగా ఉన్నాడు. ఈ కంఠం విన్నట్టుంది కానీ ఆయనకి జ్ఞాపకం లేదు. ఎక్కడో విన్నాను అనుకుంటాడు. కంఠాన్ని పోలిన కంఠాలు ఉంటాయి. ఇంతలో ఒక్కొక్కళ్ళిద్దరూ సంగీతం మొదలుపెట్టారు. చంద్రలేఖ అత్యద్భుతమైన గాయని, అత్యద్భుతమైన వీణ. అసలు ఆ వీణ కదులుతోందా లేదా ఏమిటో తెలియటల్లా. ఎన్నెన్ని రాగాలు కొట్టిపోసారో ఇద్దరు. చంద్రలేఖ అద్భుత గాయని, అద్భుత వీణేగత్తె రత్నప్రభ కూడా అలాంటిదే. ఇద్దరి సంగీతంలో మొత్తం సభంతా అల్లాడిపోయింది. ఊగిపోయి తూగిపోయారనమాట. వాళ్ళు హాయి హాయిమని అయిపోయారు. ఈ మకరందుడు చచ్చిపోతాడన్న మాటే మర్చిపోయారు. ఆయన లోపలికి వచ్చినప్పుడు వాళ్ళంతా దిగులతో నిండిపోయి ఉన్నారు, మొత్తం నవరత్నాలతో సహా. ఇంకేముంది, తెల్లారితే మళ్ళీ వెళ్ళిపోతాడు ఇతను. అంత దుఃఖభాజనంగా ఉన్న సభ ఎట్లా అంటే ఉర్రూతలు ఊగిపోయింది సంగీతంలో. సంగీతం ఆగింది. ఇప్పుడు మకరందుడిని అన్నారు. వీళ్ళిద్దరిలో ఎవరు గొప్పవాళ్ళు? ఆయన చంద్రప్రభ కూడా, చంద్రలేఖ అద్భుతమైన గాయని, రత్నప్రభ అద్భుతమైన గాయని. వీళ్ళిద్దరికీ వీణలో ఏ తేడా లేదు. కానీ రత్నప్రభ కంఠమాధుర్యం చాలా గొప్పది. కాబట్టి వీళ్ళిద్దరిలో మేటి రత్నప్రభే అని చెప్పాడు. జనమంతా చప్పట్లు కొట్టారు. జనాలకు తెలుస్తోంది రత్నప్రభ కంఠం చాలా బాగుంది. కానీ సంగీతంలో ఇద్దరూ దిట్టలే. సంతోషంగా అందరూ చప్పట్లు కొట్టారు, ఆనందించారు. అయితే విక్రమార్కుడు అన్నాడు,
అమ్మ ఇంత సంతోష పెట్టారు, చాలా దుఃఖభరితమైన వాతావరణంలో ఉన్నాం మేము, ఈ సంగీతంలో మమ్మల్ని ఓలలాడించేశారు, మీరు ఏం కావాలంటే అది ఇస్తాను, ఏం కావాలో కోరుకోండి అన్న. ఆనంగానే టక్కిని లాటరాజు నుంచున్నాడు చంద్రకేతు. మహాప్రభు సమయం వచ్చింది కదా అని మకరందుడిని కాపాడడానికి ఎత్తేస్తున్నారేమో, అది చేయడానికి వీల్లేదు. ఊరి దుర్మార్గుడు. ఆనంగానే సభలో ఉన్న పసిపిల్ల బాల అది చీ 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 మనిషివా నువ్వు అని తెగ తిట్టిపోసేశారు. అందరూ తిట్టడమే. మకరందుడు తలవాల్చుకుని ఉన్నాడు. ఈ అమ్మాయి చంద్రలేఖ చెప్పింది, మకరందుడి ప్రాణాలను మేమేం చేసుకుంటాం ప్రభు, మాకెందుకు, మా సంగీతం విని మా ప్రజ్ఞని మెచ్చుకున్నారు కదా, మెచ్చుకున్నదే చాలు, మీకెవ్వరికీ నచ్చని విషయాలు మేమేమీ అడగం అని చెప్పి. ఈ మకరందుడు అన్నాడు, ప్రభు అయిపోయింది కదా నేను వచ్చిన పని, నాకు ఒంటరిగా ఉండాలనుంది, నన్ను పంపించేసేయండి అన్నాడు. సరే విక్రమార్కుడు అన్నాడు, మకరందా నువ్వు వెళ్ళిపో, విశ్రాంతి తీసుకో, మళ్ళీ అని రేపు చెప్పి, ఉదయం ఉంది రేపు కదా. ఉదయం ఎలాగూ ఉందిగా, మకరందుడిని పంపించేశారు. పంపించాక ఈ చంద్రలేఖ, ప్రభు నన్ను అడగమన్నారా అంది. అంటే విక్రమార్కుడు ఆనంద ఇచ్చాడు, నీ ఇష్టం, నువ్వు ఏది కావాలంటే అడుగు, నువ్వు అడిగింది అడిగినట్టుగా చేసేస్తాను నేను అన్నాడు. మణిమంజరి సిరీస్ చెప్పుకుంటా ఉన్నాము, చివరిది 4వ భాగంలో ఉన్నాము. ఫైనల్గా ఏమవుతుంది? మకరందుడు రాజస్థానం నుంచి వెళ్ళిపోయాడు, ఆ. రెస్ట్ తీసుకోవడానికి. సభాభవనం పక్కనే ఉంది ఆయన గది, విశ్రాంతి తీసుకుంటే విశ్రాంతి రేపు తీసుకోవడానికి. రేపటి మరణానికి సిద్ధపడుతూ ఆయన ఏకాంతంగా ఉంటానని కోరుకుని వెళ్ళిపోయాడు. ఈవిడేమో ఇప్పుడు మరి ఇక్కడ వరం చంద్రలేఖ అడుగుతానంది. రత్నప్రభ ఇద్దరు ఉన్నారు ఇక్కడ. ఈవిడ మాట్లాడతానంది, అడుగుతానంది కోరిక. సరే రాజుగారు నీ ఇష్టం అమ్మా అడగమని సర్కల్. అప్పుడు ఈమె ఏం చెప్పిందంటే, మహాప్రభు మేము మా రాజ్యంలో ఉండగా నా దారిన నేనుంటే ఒక పురుషుడు ఒకడు మా ఊరొచ్చి నన్ను ప్రేమించి నన్ను వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకుని నన్ను విడిచిపెట్టి వచ్చేశాడు. అయితే నన్ను విడిచిపెట్టి వచ్చేసినటువంటి ఆ మహాపురుషుడు తమ సభలో తమ సన్నిధిలోనే ఉన్నాడు. ఆ పురుషుడితోటి నాకు వివాహం జరిపించండి, నన్ను అతనికి అప్పజెప్పండి, ఆ పురుషుణ్ణి ఒప్పించండి, ఇదే నా కోరిక అన్నది. అనేసరికల్లా ఆశ్చర్యపోయాడు. అలాగా, అట్లా జరిగిందా? ఎవరైనా పురుషుడు నిన్ను మోసం చేశాడా? అవును ప్రభు, మీరు మానని మాన సంరక్షకులుగా పేరు పొందారు. ఎక్కడైనా స్త్రీలకి ఏదైనా ఆపదొస్తే వాళ్ళని వెంటనే రక్షించారు. మీ కథలన్నీ అలాంటివే. అర్ధరాత్రి వేళ 2 స్త్రీలు మీ వాకిట్లోకి వచ్చి నిలబడితే నిద్ర లేచి మా సమస్య తీర్చారు మీరు. మీలాంటి మహాప్రభువుల సమక్షంలో ఇట్లా స్త్రీలను మోసం చేసి ఎక్కడో వివాహం చేసుకుని వదిలిపెట్టి వచ్చేసిన దౌర్భాగ్యులు మీ సమక్షంలో ఉండొచ్చునా? ఉండకూడదు. అతనిని దండించి మా ఇద్దరిని కలపవలసింది. ఎప్పుడైతే ఈ నన్ను ఒక పురుషుడు చేసుకున్నాడు అనగానే ప్రతివాడికి ఏమిటి నేనా 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 అని అందరూ ఎవరికి వాళ్ళు నేనేమైనా చేశానా అని ఆలోచిస్తున్నారు. ఎవరికైనా పెళ్లి చేసుకుంటామని మాటిచ్చామా అని అనేసరికి అందరూ ఆశ్చర్యపోయారు. విక్రమార్కుడు కూడా ఆశ్చర్యపోయి, అలాగమ్మా ఎవరో చెప్పు చంద్రలేఖ, నువ్వు ఎవరిని గురించి చెప్తున్నావో ఆ పురుషుడి పేరు చెప్పు, అప్పుడు అతనికి నేను ఒప్పించి మీ వివాహం జరిపించి నిన్ను అతనికి నేను అప్పచెప్తాను, నేను నీకు మాటిస్తున్నాను, సభాసదులందరి ముందు నీకు మాటిస్తున్నాను, నువ్వు చెప్పమన్నాడు. అనేసరికల్ ఎవరో కాదు మహాప్రభు, మకరందుడి ప్రాణాలు తీయాలని చేత్తో పట్టుకుని కూర్చున్నాడు కదా ఈ లాట మహారాజే, ఈ చంద్రకేతువే నన్ను వివాహం చేసుకుని విడిచిపుచ్చేశాడు అని చెప్పింది. చెప్పేసరికల్ చంద్రకేతు రైమని లేచి ఉంచున్నాడు. ఇంకా నయం, నేను ఎప్పుడు చేయలేదు అట్లా, నేను ఎవరికి వివాహం చేసుకుంటానని లేదా వివాహం చేసుకుని విడిచిపెట్టిందే లేదు. ఈ సింధురాజు వాళ్ళన్నారు, వీడు ఇలాంటి వాడే ఉంటాడు దౌర్భాగ్యుడు, ఇవిడు చంపేయడానికి పూనుకున్నాడు, పులిగుండె వీడిది, మనిషి గుండె కాదు, ఖచ్చితంగా ఇతను చేసే ఉంటాడని పక్క రాజులంతా గుసగుసలాడుకోవటం మొదలుపెట్టారు. సభాసదులందరూ ఇతని తాలూకు క్రౌర్యాన్ని చూస్తున్నారు కదా. మనిషిని చంపడానికి సాటి రాజుని, అది కూడా పరమ సచరిత్రుడు, పావన చరిత్ర కలిగిన వాడు, మహానుభావుడని చెప్పబడేటువంటి మకరందుడిని చంపడానికి ఒంటి కాలు మీద నుంచున్నాడే వీడు ఈ రాజు. ఇతను ఏ దుర్మార్గ పనైనా చేసి ఉండొచ్చు, వీడిని ఎట్టా నమ్ముతాం? వీడు మనిషిగా ప్రవర్తించట్లేదుగా. సభ అంతా వ్యతిరేకమైపోయింది. లాటరాజు నేను చెయ్యలేదు, ముమ్మాటికి నేను అటువంటి వాడిని కాను, నేను అసలు అలాంటిది చేయనేలేదు, నాకు అగ్నిసాక్షిగా వివాహం చేసుకున్న భార్యలున్నారు, నేను అసలు అలాంటి వాడిని కాను, పొరపాటును కూడా నేను చేయలేదన్నాడు. చంద్రలేఖ అంది, ఇంత సభలో అంత అబద్ధం ఆడతామా? ఎవరైనా ఏ స్త్రీ అయినా తన మానం మీద అబద్ధం ఆడుకుంటుందా?
నేను అవివాహితనైతే ఇతని పేరు నేను ఎందుకు చెప్తా? వివాహితనైతే నా భర్త పేరు చెప్తా, కానీ వాడెవడి పేరు నేను చెప్పను కదా. కాలం అది కాదు కదా. ఈ కాలం ఎలాంటిది? విక్రమార్క చక్రవర్తి పరిపాలించే కాలం, ధర్మప్రభువుల కాలం ఇది. అతని ప్రభువు ఎంత ధర్మపరుడో ప్రజలంతా ధర్మపరులుగా ఉంటారు ఈ కాలంలో. కావాలంటే నా ముఖం నేను చూపిస్తా, మేలు ముసుగు తీస్తాను నేను, నా ముఖం చూసి ఇతన్ని ఒప్పుకోమనండి అన్నది. మేలు ముసుగు నాకు ఇంతమందిలో నాకు ముఖం మీద ముసుగు తీయటానికి నాకేం అభ్యంతరం లేదు అని చెప్పి మొహం మీద ముసుగు తీసింది. రాజముఖి నిలబడి ఉంది అక్కడ. ఆ చంద్రకేతు చూసి నిర్ఘాంతపడి, అసలు ఈ అమ్మాయిని నేను చూడలేదండి జీవితంలో, ఇది ఎవరో కూడా నాకు తెలీదు, నేను వివాహం చేసుకోవటం ఏమిటి, నేను పొరపాటు కూడా అది కాదన్నాడు. అనేసరికల్లా చంద్రలేఖంది కాదు ప్రభు, దానికి ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా? రహస్యంగా వివాహం చేసుకుని వదిలిపెట్టాడు అని చెప్తోంది అమ్మాయి. రహస్య వివాహంలో సాక్ష్యాలు ఎట్టా ఉంటాయి? అయితే ఈ అమ్మాయి లేకపోతే ఆ అబ్బాయి, అతనేమో ససేమిరా కాదంటున్నాడు, ఈ అమ్మాయి ఏమో అవునంటుంది. అమ్మ సాక్షులు ఉన్నారా మరి నీకు అని అడిగాడు విక్రమార్కుడు. లేకేం ప్రభు, ఇదిగో నా సోదరి, మా స్నేహితురాలు, నా చెలికత్తె, ప్రాణసఖి ఈమె, ఈ రత్నప్రభ. ప్రతిసారి ఇతను నన్ను కలిసినప్పుడు ఈమె నాతోటే ఉంది. కనీసం నన్ను గుర్తించని వాడు ఆమె ముఖమైనా చూసి గుర్తించాలి కదా. ఆమె కూడా మేలు ముసుగు తొలగిస్తుంది, చూడమనండి అన్నాక ఈమె వైపు తిరిగింది. దుఃఖంతో కళ్ళు ఇదైపోతున్నాయి రాజముఖికి. జీవితంలో ఏనాడు మేలు ముసుగుతోటి కూడా పరపురుషులు ఎదురుగుండా వచ్చి ఉండవు, నువ్వు రాలేదు. నీ పాతివ్రత్యానికి అరుంధతి చాలదు, అనసూయ చాలదు, సావిత్రి చాలదు, సీత చాలదు, మండోదరి చాలదు. అయినా సరే నిన్ను తీసుకొచ్చి ఈ సభలో నుంచోబెట్టాను నేను. ఏనాడు నువ్వు ఎవ్వరికీ కనపడలా, కానీ ఈ సభలో ఉన్న వాళ్ళందరూ, పెద్దవాళ్ళంతా నీ తండ్రులు, సమాన వయస్కులందరూ నీ సోదరులు, చిన్న వయస్కులందరూ నీ కుమారులు. అలాగే భావించి నీ మేలి ముసుగు తొలగించి నీ ముఖాన్ని ఇతనికి చూపించు. ఈ అబద్ధాలాడేవాడు, పులిగుండగలిగిన ఈ మనిషి, ఇతను సర్పం లాంటివాడు, ఇతన్ని ఒప్పించడానికి నేను నీ ముఖాన్ని ఈ సభలో చూపిస్తున్నాను, మేలు ముసుగు తీయి అన్నది. అన్నాక మళ్ళీ నేనే తీస్తానని ఆమె మేలు ముసుగు తొలగించింది. సభ అంతా నిర్ఘాంతపోయింది. రాజముఖి సౌందర్యవతే, కానీ ఈ ముసుగు తొలగించబడిన మహారాణి మహాద్భుత సౌందర్యవతి, పద్మినీ జాతి స్త్రీ. ఆమె కళ్ళు, ఆమె ముఖము, ఆ మనిషిని చూసేసరికల్లా సభ మొత్తం అచ్చెరువు చెందిపోయింది. కాళిదాసు కూడా, మహాకావ్యాలు రాసిన వాడు కూడా నేనేనాడు ఇంత సౌందర్యాన్ని వర్ణించలేదనుకున్నాడు. ఎంతోమంది స్త్రీలను రక్షించి ఎందరో స్త్రీలని, అప్సరసల్ని కూడా వివాహాలు చేసుకున్నటువంటి గంధర్వకాంతల్ని కూడా పెళ్లి చేసుకున్న విక్రమార్కుడు నా జీవితంలో ఇలాంటి సౌందర్యాన్ని నేను చూడలేదనుకున్నాడు. కామ్గా ఉండిపోయారు అంతా అట్లా చూస్తూ. ఆమె కళ్ళెత్తి చంద్రకేతు వైపు చూసి, చెప్పు సమాధానం, ఈమెను చూసావా లేదా నాతో నువ్వు అని చంద్రలేఖ అడిగింది. వెంటనే తను చంద్రకేతువు ఒక్క ఉవ్వెట్టున లేచి నిలబడి, నేను నా జీవితంలో ఈ అమ్మాయిని నేను చూడలేదు, ఈమెని చూడలేదు, ఆమెనే చూడలేదు. కావాలంటే దేవుడి మీద ఆన, పంచభూతాల మీద ఆన, నా కత్తి మీద ఆన, నా రాజ్యం మీద ఆన, విక్రమార్కుడి మీద ఆన, ప్రపంచం మీదే ఆన, నా సమస్తమైన శక్తులు, నా తల్లి తండ్రి, నా కుటుంబం అన్నిటి మీద, నా రాజ్యం మీద కూడా ఒట్టేసి చెప్తున్నాను, ఈమెను నేను కంటితో కూడా చూడలేదు అని గట్టిగా ఘోషణగా చెప్పాడు. చెప్పేసరికల్లా చెప్పంగానే రాజముఖంది, అయ్యా అందరూ వింటున్నారా, ఈమెని ఇతను ఎప్పుడూ చూడలేదు అంతే కదా అంటే, అవును అవును అవును, నువ్వు దొంగ మహాన్వి, నువ్వే విషపనాగువి, నువ్వే కత్తివి, నువ్వే దానివి దీనివని చంద్రకేతు తిట్టిపోశాడు. ఈ చంద్రలేఖ ఏమందంటే, ప్రభు ఒక్కసారి మకరందుల వారిని పిలిపించండి, ఇప్పుడు నేను చెప్పబోయే మాట వారి ముందే చెప్పాలి, నా ఆఖరి మాట. అమ్మా నువ్వు ఓడిపోయావు, ఈమెను చూస్తే గుర్తుపడతాడన్నావు, ఆమెను చూసినా ఇతను గుర్తుపట్టలేదు, ఇప్పుడు నువ్వేం చేస్తావు, నీ వాదనకి బలం లేదు అన్నాడు విక్రమార్కుడు. బలం ఉంది ప్రభు, మకరందుల వారిని పిలిపించండి, ఆయనే మా ప్రభు, ఆయన వస్తే నేను చివరి మాట నేను చెప్తాను. ఈమె వెంటనే పరిగెత్తిచ్చాడు ఒక సైనికుడు, వెళ్ళి మకరందుడిని తీసుకురా. ఆ మకరందుడిని ఎప్పుడైతే తీసుకొచ్చాడు లోపలికి, వాడు వెళ్ళిపోయాడు సైనికుడు. ఏం జరిగింది ఏమిటి అని అడిగేసరికల్లా మకరందుడికి సైనికుడు చెప్పాడు ఏం జరిగింది, అక్కడ ఇట్లా అయ్యింది, అతనేమో ఇది కాదంటున్నాడు. ఈయన లోపలికి వచ్చాడు. మకరందుడు లోపలికి వచ్చేసరికల్లా ఈ తల దించుకుని నిలబడి ఉంది అమ్మాయి, ఆ మణిమంజరి. అయితే ఆయన మహారాజు వైపుకి నడుస్తున్నాడు. మహారాజు తన పక్కన సీటు చూపించి, ఆసనం చూపించి, కూర్చో మకరంద, ఆసీనుడుగా
ఈమె ఏదో చెప్తోంది అనేసరికల్లా ఈ రాజముఖి అమ్మాయి చంద్రలేఖ పేరుతో చెప్పుకుంది కదా, గట్టిగా ఘోషణగా చెప్పింది, మీరెవ్వరూ ఈమెను ఎప్పుడూ చూసుండలేరు, ఇతను నేను చూడలేదంటున్నాడు. అంటే ఇతనే కదా చూసి సాక్ష్యం చెప్పాల్సింది, మీరు కూడా ఎవరు ఈమెను చూడలేదు, ఇప్పుడే మొదటిసారి చూస్తారు. మకరందుల వారు కూడా ఒకసారి చూస్తే ఏనాడు నేను జీవితంలో ఈమెను చూడలేదు అని చంద్రకేతు మహారాజు చెప్తున్న ఈమెని మకరందుడు చూడాలి అని గట్టిగా చెప్పింది. ఎప్పుడైతే మకరందుడు ఇంత తలకాయ ఎత్తుకుని చచ్చిపోదామనుకుంటాడు కదా, నీరసంగా ఉన్నాడు, తలకాయ ఎత్తి చూసి ఆమెను చూడగానే మణిమంజరి అన్నాడు. ఆనంగానే సభ అంతా ఘోష ఎత్తిపోయింది ఒక్కసారి, మణిమంజరి 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 అని. ఏ మణిమంజరి మానాన్ని నేను హరించాను, ఇవిగో గుర్తులు అని చూపించాడో ఆమెను నేను కంటితో కూడా చూడలేదని ఒట్లు పెట్టేశాడు వీడేమో. కూలబడిపోయాడు మకరందుడు. ఆమె ముసుగు లాక్కుంది తన మొహం మీదకి. ఆ కూలబడిపోగానే శైత్యోపచారాలు చేశారు చుట్టుపక్కల సైనికులు, వాళ్ళంతా ఉన్నారు, గబగబా విసిరి మంచినీళ్ళు తెచ్చేశారు కల్లా. అప్పుడు ఈమె అడిగింది చంద్రలేఖ, ఏం జరిగింది? చంద్రకేతువు విదర్భ రాజ్యానికి వచ్చి మా అంతఃపురంలో ఉన్నటువంటి ఒక దాసీతోటి సంబంధం ఏర్పరచుకుని ఆమె చేత మా ప్రభువు మా మహారాణికి ఇచ్చినటువంటి కత్తి ఉంగరము తెప్పించి ఆ కత్తి ఉంగరము ఆనవాలుగా చూపించి ఈ మహాసభలో మహారాణి మణిమంజరిని మానహీనురాలుగా చూపించాడు. ఆ ఒక వాక్యంతో మా ప్రభువుని మరణానికి కారణమవ్వాలని చూశాడు. ఏ స్త్రీ మానహరుణ్ణి నేను అని చెప్పాడో ఆ స్త్రీని ఇతను కంటితో కూడా చూడాల. అలాంటిది ఇంత సభలో ఇంత పని చేశాడు. ఈ ఉజ్జయిని మహానగరం అంతా మకరందుడి భార్య మానహీనురాలని చెప్పుకుంది. ఇదే వాక్యాన్ని విదర్భరాజ్యం అంతా ప్రచారమైంది. దేశంలో ఏ పక్కకి వెళ్ళినా ఇవే వాక్యాలు ప్రచారం చేసి ఏ స్త్రీని తను కంటితో కూడా చూడలేదని తన జీవితం మీదే ఒట్టు పెట్టుకుని ఆమెని ఇంత పని చేశాడు. దీనికి సమాధానం చెప్పండి నాకు, మేము ఇంక వేరే దారి లేదు. తన మానరక్షణకి ఈ వైధవ్యానికి జరగబోతుంది రేపొద్దున, దాన్ని కాపాడుకోవటానికి ఆమె ఇంత దూరం వచ్చింది భర్త కోసము. 11 రోజుల నుంచి మేము ఎంత కష్టపడి ప్రయాణం చేశామో ఆ స్త్రీలని ఆకట్టుకుని చేసిన పని కానీ ఇది ఇంకొక రకంగా ఇది జరగలేదు. మా అంతఃపుర దాసి దానితోటి అంటకాగి ఇతను ఈ పని చేశాడు. ప్రజలంతా అసహించుకున్నారు. రక్త కత్తివేటుకు నెత్తురు చుక్కలేదు చంద్రకేతువు మొహం మీద. తలకాయ పాల్చుకుని నుంచున్నాడు. విక్రమార్క రాజు తూలనాడాడు. అక్కడి నుంచి సింధురాజు ఇప్పటికిప్పుడు చంద్రకేతువు తల నరకాల్సిందే, లేకపోతే కుదరదన్నాడు. ఒంటి కాలు మీద నిలబడ్డాడు కదా మకరందుడిని చంపటానికి. ఒక్కరోజు కూడా గడువు ఇవ్వనన్నాడు. పూటపడ్డందుకు నేను ఆగుతాను, నేను హామీ ఉంటానంటే నన్ను కూడా చంపడానికి కూడా వెనక్కి తీయలేదు. నన్ను చంపటానికి కూడా ఇలాంటివన్నీ ఎందుకు బతికించుంచాలి అని ఇక ప్రజలంతా కూడా చంద్రకేతువుని సంహరించాలి వలవలా ఏడుస్తూ వచ్చి పాదాలు పట్టుకున్నాడు. ఒక అర్థం లేని మొండితనంతో, నా మాట గెలిపించుకోవాలన్న మొండితనంతో దీని మీదకి వచ్చాను నేను. ఆ మాట గెలిపించుకోవాలని ఇంత పని చేశాను. మహాపతివ్రతని మానహీనురాలుగా నిలబెట్టాను. ఒక మహారాణి మేలు ముసుగు తీయాల్సిన అవసరం కల్పించాను. నాది తప్పు, నేను పొరపాటు చేశాను. నా వంశానికి వంశచరిత్ర పాడు చేసుకున్నాను, నన్ను క్షమించండి. చంపితే కానీ కుదరదన్నారు సభాసదులంతా. కానీ మకరందుడు ఒప్పుకోలేదు. పశ్చాత్తాప్తుడైన వాడిని వదిలిపెట్టేయాలి. ఎవడు పశ్చాత్తాప్తుడో వాడికి ఎప్పటికి వాడికి ఇంకేం లేదు, అదే వాడిని సంహరిస్తుంది అని లాటరాజుని వదిలిపెట్టేశారు. మా మణిమంజరిని అడిగారు, అమ్మా నీ ఉద్దేశం ఏంటని. క్షమించమని అడిగిన వాడిని వదిలేసేయాలి, అతన్ని సంహరించకూడదు. క్షమించమన్నాడు కాబట్టి వదిలిపెట్టేయాలి. వదిలేశారు. అతను వచ్చి భార్యనుగా సంతోషపెట్టి కాగులించుకున్నాడు. నేనేమీ అనుమానం పడలేదు. ఈ 2 వస్తువులను చూసేసరికల్లా ఇంకా నేను ఇచ్చిన వస్తువులు నా దగ్గరికే వచ్చేసరికి ఏం చేయాలో తెలియక నేను ఈ ప్రాణాలు ఇచ్చేయటానికి సిద్ధపడ్డాను తప్ప ఇంత మాట పడింది మణిమంజరిని బాధగా ఉంది, కానీ నాకు ఇంకా అనుమానంగా లేదు. ఇది ఎలా జరిగింది అన్న ఆశ్చర్యంలోనే ఉన్నాను నేను ఇప్పటికీ. ఇక దాని మీద ఆలోచించడం మానేసే నేను మరణానికి సిద్ధపడ్డాను అని చెప్పాడు. విక్రమార్కుడు సభలో అందరి ముందు ఘోషణగా చెప్పాడనమాట. పాతివ్రత్యం అంటే ఇది, ఇంట్లో ఉండటం కాదు. ఎక్కడ తనకి మానహాని జరిగిందో అక్కడ నిలబడి తన కోసం తను పోరాడమే పాతివ్రత్యం.
భర్త కోసం పోరాడమే పాతివ్రత్యం. అందుకని ఇంకా ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు దేశం సుభిక్షంగానే ఉంటుంది. చాలా రోజులు తమ దగ్గరే భార్యాభర్తల్ని ఉంచుకుని కొన్నాళ్ళకి సంతోషంగా వాళ్ళ ఊరికి వాళ్ళని సాగనంపారు. ఈ కథ అంతా విదర్భ రాజ్యం ఏమిటి భారతదేశంలో ఎల్లెడలా పాకింది. తన మీదకు వచ్చిన చెడ్డ మాటని తనే తొలగించుకుంది, ఒక్క రక్తపు బొట్టు చిందించకుండా, కొన్ని ఎత్తుటిపుట్టు కూడా బయటికి రాకుండా, తనని ఇంత మాటకి ఇంత పరాభవం చేసిన వాడిని కూడా క్షమించి వదిలిపెట్టిందని మణిమంజరి దేవిని ఎంతో మెచ్చుకున్నారట ఆ కాలపు ప్రజలు. కథ కంచికి మనం ఇంటికి. సూపర్ రమ్మగారు. చిలకమర్తి వారు ఏం ఎక్సలెంట్గా పట్టుగా రాశారు. అసలు కథ చదువుతుంటే ఉంటుంది జయ, ఒక్క వాక్యము సింప్లిఫైడ్ భాషలో దీన్ని రాసి ప్రజలకు అందించాలనుంది నాకైతే. రాయండి రమ్మగారు. ఎంత బాగుందంటే చాలా బాగుంది. బాగా రాశారు. చాలా చాలా మంచి పట్టుగా వెళ్తుంది. కుదిరితే విష్ణువర్ధనుడు కూడా చెప్దాం వచ్చేసారి. తప్పకుండా. నమస్తే. నమస్తే జయ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDreams. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు. మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేశారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? APSFC వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ ఎ టైగర్.